నేను ఇప్పుడు మీ ఛానల్లో ఒక మాట చెప్తే ఒక 50,000 కేసులు అయితే రేవంత్ రెడ్డి మీద చెప్పండి. అంటే కనీసం 0 కూడా ఇవ్వండి, నేను ఆయనకు మైనస్ మార్కులు ఇస్తాను. కేసీఆర్ పల్లకి నేనేం మోయట్లేదు. అడుగున నేను 20 లక్షలు ఇస్తా. అసలు నీ స్థాయి ఏంది? నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక మంత్రివి. ఈజ్ అన్ఫిట్ ఫర్ సీఎం. నీ షాదీ ముబారక్ లేదు, నీ కళ్యాణ లక్ష్మి లేదు, నీ రైతు బంధు లేదు, ఏది లేదు. ఈటల రాజేందర్ను ఓడించడానికి అంటే ఇదంతా 2014 నుంచే జరుగుతుందంటారా మీరు? తెలివైన ముఖ్యమంత్రి మాట్లాడే మాట అది. మీరు రామకృష్ణ హెగ్డేని చూపెడతాడా, కరుణానిధిని చూపెడతారా, జయలలితను చూపెడతారా, ఎంజి రామచంద్రన్ చూపెడతారా, మహారాష్ట్రలో విలాసరావు దేశ్ముఖ్ను చూపెడతారా, వైవి చవాన్ చూపెడతారా, ఎస్బి చవాన్ చూపెడతారా? ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్. సార్ ఇప్పుడు ఇచ్చిన పథకాలు కూడా జనాలందరూ ఏం అడగలేదు సార్. ఇది రైతులు లంచం ఇచ్చు ఓట్లు వేయించుకోవడానికి. మంత్రుల గురించి నేనేం మాట్లాడా. అయిపోయింది కదా, ఆల్రెడీ ముఖ్యమంత్రి అయ్యిండు. ఇప్పుడు నేనేం దించలేరు కదా మనం. అదే ప్రాబ్లం. హామీలు ఇవ్వడం, ప్రజల్ని మోసం చేయడం అనేది రాజకీయ నాయకులు ఎప్పుడు చేస్తుంటారు. సోయి ఉండాలి కదా మా తెలంగాణ ప్రజలకు. పాలమూరు రైతులంతా పండుగ చేసుకోవాలని అంటున్నాడు. 1,00,000 కోట్లు తిన్నాడు అని అనొచ్చా? ఎంత సార్? కేసీఆర్ ఏం తప్పులు చేసిండో నా దగ్గర లిస్ట్ ఉంది, రుజువు చేశాడు. ఆల్రెడీ 565 మంది ఆన్ రికార్డ్ ఆత్మహత్యలు జరిగింది. రేవంత్ రెడ్డి అంటే థింక్ ట్యాంక్ లేదు. ఈ మట్టిలోనే పుట్టాను, రేపు సస్తే ఇక్కడ కలుస్తా అని పెద్ద మనిషి. ఇందాక మీరు ఒకటి ఎక్స్క్యూప్ అయ్యారు, మీరు ఆరోపణ చేస్తుర్రా నిజమేనా సార్? అంటే డబ్బులు తీసుకోవడానికే ఈ ప్లాన్ వేశారంటారా? స్వాతంత్రానంతర భారతదేశంలో ఏ రాష్ట్రంలో, ఏ కాలంలో, ఏ 5 ఏళ్లలో ఇంత చెత్త ముఖ్యమంత్రి నేను చూడలేదు. వి ప్రకాష్ గారు ప్రముఖ రాజకీయ, సామాజిక, ఆర్థిక విశ్లేషకులు. అదేవిధంగా ఆయన ఇంతకుముందు జలమండలి చైర్మన్ కూడా చేసి ఉన్నారు. ఎక్కడ నాకు తెలిసినంత వరకు అయితే కామన్ మ్యాన్గా గవర్నమెంట్ దగ్గర కూడా లేనటువంటి డేటా వాటర్కి సంబంధించి ఆయన దగ్గర ఉంది. టి హనుమంతరావు గారు, విద్యాసాగర్ రావు గారు, తర్వాత మన వి ప్రకాష్ గారే. సో ఆయన అడిగి మన సీఎం రేవంత్ పాలన ఎట్లా ఉంది, ఎట్లా ముందుకు పోవాలనేటువంటి విషయాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే శ్రీనివాస్ గారు. సరే, అంటే బ్రీఫ్గా ఇన్డెప్త్గా ఇంకో ఎపిసోడ్లో చేసే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే అంత సబ్జెక్ట్ని లెంతీగా ఉంటుంది కాబట్టి. సార్ మీరు అంటే ఒక పొలిటీషియన్గా కాకుండా మీరు ఒక పొలిటీషియను, గతంలో టీఆర్ఎస్ ఫౌండర్ కూడా, అండ్ వాటర్ పైన మీకు బాగా సబ్జెక్ట్ కూడా ఉన్నది. సో మొత్తం మీద అంటే రేవంత్ పాలన అంటే 10 సంవత్సరాలు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత, టీఆర్ఎస్ పాలన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో బ్రీఫ్గా అంటే ఏం చెప్తారు? బాగుందా, బాగాలేదా, ఎన్ని మార్కులు, అంటే ఎలా చెప్తారు దీన్ని? అంటే నాకు మార్కులు వేయాలనిపించట్లేదు. బట్ ఎవరైనా ఒక పాలన ఎట్లా ఉంది అని అన్నప్పుడు కనీసం ఒక 30% 40% పీరియడ్, అంటే ఒక 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో చూసిన తర్వాత కానీ ఒక అనాలిసిస్ చేయగలుగుతాం. కానీ రేవంత్ రెడ్డి గారి విషయంలో ముందే చెప్పొచ్చు. ఒక 1 ఇయర్లోనే ఆయన ఏ దిశలో ప్రయాణిస్తున్నారు, ఆయన విజన్ ఏంటి, ఆయన ఏం చేయాలనుకుంటున్నారు, ఈ 1 ఇయర్లో ఆయన అడుగులు ఎట్లా పడ్డాయి, ఆయన మాటలు ఎట్లున్నాయి, చేతలు ఎట్లున్నాయి, ఈ విషయాల మీద ఒక అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు ఇంకా రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉంటుందో మనం ఊహించవచ్చు. మార్కులు వేయడం ఎందుకు ఇష్టం లేదంటే, ఇప్పుడు చేతలు చేంబర్ దాటట్లేదు, మాటలు కోటలు దాటుతున్నాయి. ఏం మార్కులు వేయాలి? పోనీ ఇప్పుడు మీరు ఏదన్నా ఒక రంగం చెప్పండి. అంటే అవుట్ ఆఫ్ 10 అంటే ఇప్పుడు ఫస్ట్ 6 గ్యారంటీలు అన్నారు, తర్వాత సరే మహిళలకి నేను మైనస్ మార్కులు ఇస్తాను. అంటే కనీసం 0 కూడా ఇవ్వను, నేను ఆయనకు మైనస్ మార్కులు ఇస్తాను. ఒక విశ్లేషకునే చెప్తున్నా. నాకేం టీఆర్ఎస్ పట్ల పక్షపాతం లేదు, కేసీఆర్ పల్లకి నేనేం మోయట్లేదు. బట్ ఒక తెలంగాణ ఉద్యమకారునిగా, తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని అర్థం చేసుకున్న వ్యక్తిగా, కేసీఆర్లో వ్యక్తిగతంగా ఎన్ని లోపాలన్నా కూడా ప్రజల కోణంలో చూసినప్పుడు, అంటే నేను కూడా కాళోజీ గారిని ఆదర్శంగా తీసుకుంటాను. నేను కాళోజీ ఏమన్నాడు? ప్రజల గొడవే నా గొడవ అన్నాడు. నేను కూడా ప్రజల కోణంలో నుంచే చూస్తా. ప్రజల కోణంలో చూసినప్పుడు వ్యక్తిగతంగా కేసీఆర్ నచ్చకపోవచ్చు, ఆయన అహంకారం కావచ్చు, ఆయన ప్రజల్ని కలవకపోవడం కావచ్చు, ఉద్యమకారులను కలవకపోవడం కావచ్చు, ఇవన్నీ ఆర్థికపరమైన అంశాలు కావచ్చు, ఇవన్నీ నేను వ్యతిరేకిస్తా. బట్ ప్రజా సంక్షేమం, ప్రాంత అభివృద్ధి ఆ విషయంలో చూసినప్పుడు ప్రజలకు కావాల్సింది అదే కదా. ఇప్పుడు ఓ ఎల్లయ్య ప్రగతి భవన్కి వచ్చి అపాయింట్మెంట్ అడుగుతాడా? ఓ పుల్లయ్య అడుగుతాడా? ఓ మల్లక్క అడుగుతుందా? వాళ్ళకి కావాల్సింది నాకేంటి, నాకేమవుతుంది, నాకేం ఒరిగింది, నేను ఓట్లేసిన అన్నప్పుడు వాళ్ళ ఆశలను కేసీఆర్ వమ్ము చేయలే.
చేయగలిగినంత చేసిండు, చేయాల్సినంత చేసిండు. 10 ఏళ్ళల్లో 57 ఏళ్ళ విధ్వంసం నుంచి 10 ఏళ్ళల్లో బండిని పట్టాలు ఎక్కించాడు. ఇరిగేషన్లో కానీ, ఎలక్ట్రిసిటీలో కానీ, విద్యుత్ సమస్య, వ్యవసాయ సమస్యలు, పారిశ్రామికంగా, ఐటీ పరంగా, అంటే సర్వీస్ సెక్టర్ తీసుకున్నా, పారిశ్రామిక రంగాన్ని తీసుకున్నా, వ్యవసాయ రంగాన్ని తీసుకున్నా, వ్యవసాయానికి అనుబంధ రంగాలైన సాగునీరు, విద్యుత్తు, ఒక ముద్ర ఉన్నది కేసీఆర్ 10 సంవత్సరాల్లో. చెప్పుకోవడానికి స్టాటిస్టిక్స్ ఉన్నాయి. పార్లమెంటు సాక్షిగా కేంద్ర మంత్రులు ఇచ్చిన రిపోర్ట్స్ ఉన్నాయి. రేవంత్ రెడ్డి 1 ఇయర్లో ఏమున్నది? ప్రజలు మార్పు కావాలని కోరుకున్నారు. సరే, ప్రజలను కాసేపు మార్పు కోరుకున్నారు కాబట్టి వాళ్ళు ఆశించిన మార్పు ఈ 1 ఇయర్లో ఏమైనా జరిగిందా? ఏ దిశలో ప్రయాణించింది? అంటే నాకు దీనికన్నా ముందు ఒక చిన్న డౌట్ వచ్చింది సార్. అంటే ఏ పార్టీ అయినా సరే, రాజకీయ పార్టీ అయినా సరే, ఒక ఎకనామిస్ట్ని సంప్రదించకుండా ఈ పథకాలను పెడుతుంటారంటారా? ఈవెన్ ఈ గత ఎలక్షన్ 1 ఇయర్ కింద జరిగినటువంటి ఎలక్షన్లో సేమ్ కేసీఆర్ గారు కావచ్చు, లేకపోతే టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అనొచ్చు మనం. సో వీళ్ళు ఇచ్చిన పథకాలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రామిస్ చేసినటువంటి పథకాలు ఆల్మోస్ట్ సేమ్. నేను రెండింటిని చదివాను సార్. మీరేం చెప్తారు దీనిపైన? అంటే కొత్త పథకాలు రేవంత్ రెడ్డి ఏం చెప్పలేదు, కానీ ఉన్న పథకాలకు ఎక్కువ హామీ ఇచ్చాడు ఆయన. అయితే ఒక ఎకనామిస్టు రేవంత్ రెడ్డి దగ్గర కూర్చొని దీనికి ఇంత డబ్బు అవుతుంది, ఇంత డబ్బు ఉంది అని చెప్పిన దాఖలా అయితే లేదు. అది కేవలము వార్ రూమ్ ఉంటుంది అది ఢిల్లీలో. వార్ రూమ్లో కూర్చొని తెలంగాణతో ఏమాత్రం సంబంధం లేని జయరాం రమేష్లు ఇట్లాంటి వాళ్ళని కూర్చోబెట్టుకొని రేవంత్ రెడ్డి తయారు చేసుకున్న ఆ పథకాల లిస్ట్ అది. ఎంత జాగ్రత్తగా హామీ ఇవ్వాలి ఒకటి చెప్తాను నేను. తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల ప్రణాళిక 2014 ఎన్నికలకు ముందు ఆ ప్రణాళిక రాసేటప్పుడు ఒక ఎక్సర్సైజ్ జరిగింది. అందులో ఒక 3 సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ రిటైర్డ్ అయిన వాళ్ళు, రమణాచారి గారు, రామ్ లక్ష్మణ్ గారు, ఏకే గోయల్ గారు, వాళ్ళతో పాటుగా కడియం శ్రీయర్ గారు అధ్యక్షతన కమిటీ ఉండేది. వినోద్ గారు, నేను, దేశపతి శ్రీనివాస్ కూడా వచ్చేవాడు, తర్వాత విజయ్ కుమారు, మేము అందరం కలిసి అది తయారు చేసాం. ఆ తయారు చేసినప్పుడు 1-2 అంశాల మీద ఎంత ఘర్షణ జరిగిందంటే, కేసీఆర్ గారు ఒక మాట రాయమంటాడు, ఇంకా 3 ఏళ్ళ దాకా కరెంటు కష్టాలు తప్పవు అని రాయమంటాడు. నేనంట, మీరు చేయలేని వాటి గురించి ఎందుకు రాస్తారు? చేసేది చెప్పండి. కరెంటు కష్టాలు తప్పవు అని రాసేదానికంటే 2-3 ఏళ్లలో కరెంటు కష్టాల నుంచి ప్రజలను గట్టెక్కిస్తున్నా అని రాయండి. ఈ ఏజ్ లిమిట్ ఎందుకు పెట్టాలి 2 ఏళ్ళు 3 ఏళ్ళని? నెగిటివ్ ఎందుకంటే ప్రజలకు మనం మోసం చేయొద్దు. మనం ఏం చెప్తామో అది చేయాలి. మనం 3 ఏళ్ళు రాస్తే కనీసం 2 ఏళ్ళలో చేయగలగాలి. కాబట్టి మభ్య పెట్టడం నాకు ఇష్టం లేదన్నాడు. లాస్ట్కు నేను కొట్లాడి 1 సంవత్సరం తగ్గించా. 2 ఏళ్ళ దాకా కరెంటు కష్టాలు తప్పవని రాశాను. అంటే ఒక్కొక్క పాయింట్ దగ్గర నేను ఒక మాట చెప్పాను. వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేయడానికి ప్రతి ఊర్లో గోడౌన్స్ పెడతామని చెప్పి రాయమంటే ఎక్కడి నుంచి తెచ్చి పెడతావు అన్నాడు. మన బడ్జెట్ ఏంది? ఎక్కడి నుంచి తెచ్చి పెడతావు? నువ్వు లేని ఎందుకు చెప్తావు? ఊరూరా నువ్వు గోడౌన్స్ పెడతావా? సాధ్యమవుతుందా అన్నాడు. బట్ ఆయనే చేశాడు, మళ్ళా చేశాడు, అది అమలు చేశాడు, అది రాయలే. తర్వాత కేసీఆర్ పాలనలో సంక్షేమ పథకాలు కనీసం 10% కూడా ప్రణాళికలు లేవు. 90% ఆ తర్వాత పాలనలోకి వచ్చినాక పెట్టినాయి. అవి నీ షాదీ ముబారక్ లేదు, నీ కళ్యాణ లక్ష్మి లేదు, నీ రైతు బంధు లేదు, ఏది లేదు. రుణమాఫీ తప్ప ఇంకా వేరే నినాదాలు ఏం లేవు. అంటే ఆల్రెడీ చాలాసార్లు చెప్పుంటారు సార్ మీరు. అంటే మళ్ళీ ఎందుకంటున్నా అంటే ఒకవేళ ఒళ్ళు దగ్గర పెట్టుకొని అవన్నీ సక్సెస్ అయితే ఈ రోజున వారే ఉండేవారు కదా అనేది ఇంకొక క్వశ్చన్. అవన్నీ సక్సెస్ అయ్యి అంటే తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. చెప్పండి సార్, నేను కామన్ మ్యాన్గానే అడుగుతున్నాను, చెప్పండి సార్. మొత్తం స్వతంత్ర భారతదేశ చరిత్రలో అన్ని మంచి పనులు చేసి ఓడిపోయిన ముఖ్యమంత్రి కేసీఆర్. అన్ని మంచి పనులు చేసి అండర్లైన్ చేసుకోండి అని ఏ పనిని మీరు విమర్శించగలుగుతారు? అంటే దళిత బంధు ఇవ్వలేదని చెప్పి కొద్దిగా ఎక్కువ ఇది జరిగింది దానిపైన. దళిత బంధు ఇవ్వలేదు, ఆయన పరిమితులలో ఆయన ఇచ్చాడు. దళిత బంధు అన్ని కుటుంబాలకు ఇస్తా అన్నాడు. ఒకటేసారి ఇవ్వడం సాధ్యమవుతుందా? దళిత బంధులో ఆయన చేసిన పొరపాటు ఏంటంటే ఈటెల రాజేందర్ను ఓడించడానికి ఆ ఎలక్షన్లో అస్త్రాన్ని తీశాడు. మీకు తెలియదు కదా సార్, అంటే అస్త్రం తీసేది ఎప్పటికీ సాధ్యం కాదని. నేను ఒకటి చెప్పనా? సార్, ఈ 5 ఏళ్ళు ఉండి ఉంటే ప్రతి కుటుంబానికి దళిత బంధు 10 లక్షల రూపాయలు ముట్టేది. ఈ 5 ఏళ్ళు ఉండి ఉంటే. ఎందుకు అంటే ఎప్పటికీ సాధ్యం కాదని దేన్ని బట్టి అంటే 8,000 కోట్లు కావాలి సార్. ఇప్పుడున్న పథకాలకే 50,000 కోట్లు కావాలి. మీకు ఒకటి చెప్పాను, మీకు ఎస్సీ కాంపోనెంట్ అన్నది తెలుసు. స్పెషల్ కాంపోనెంట్ ఫర్ ఎస్సీస్. ఎగ్జాక్ట్లీ. వాళ్ళ పాపులేషన్ ఎంత? 16%. తెలంగాణ లెక్కల ప్రకారం 2.5 లక్షల కోట్ల బడ్జెట్ 5 సంవత్సరాలు పెడితే ఎంత అవుతుంది? యావరేజ్గా పెరుగుతూ ఉంటుంది కదా. ఉంటుంది కదా.
కనీసం ఒక 15 లక్షల కోట్లు అయింది కదా. Hmm. 15 లక్షల కోట్లలో 16% ఎంత? Okay. ఆ 16% 60, మీరు yes. తీసినట్టయితే Hmm. వీళ్ళందరికీ అన్ని కుటుంబాలకు దళిత కుటుంబాలకు ఇవ్వడం అనేది సాధ్యమవుతుంది. Hmm. ఇదివరకు కూడా చాలా ఉంది ఫండ్. Okay. అయితే నేను అనేది ఏంటంటే సంకల్పం అనేది ఉంటే ప్రియారిటైజ్ చేస్తాడు. మిగతా బడ్జెట్ పక్క పెట్టి దీన్ని ప్రియారిటైజ్ చేస్తాడు. కేసీఆర్ అనుకుంటే అసాధ్యం అనేది ఏది ఆయన జీవితంలో లేదు. ఆదాయము సృష్టించి 1 year లో రేవంత్ గారి పాలనలో ఆదాయం సృష్టించబడలేదంటారా ఏమన్నా? అంటే కొంచెం కన్ఫ్యూజన్. మైనస్లో ఉన్నది అంటున్నాను నేను. మైనస్ మార్కులు ఇస్తానని ఎందుకు అంటే చెప్పాను? ఇప్పుడు ప్రస్తుతానికి 18,000 కోట్లు ఉందని ఆయనే ప్రకటించారు పర్ మంత్. అది ఎవరు Average గా. క్రియేట్ చేశారు? రాజశేఖర్ రెడ్డి క్రియేట్ చేసిండా, లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి చేశాడా, లేకుంటే రోషయ్య ప్రభుత్వం చేసిందా? అంటే ఇదంతా 2014 నుంచే జరుగుతుందంటారా మీరు? అసలు 2014లో ఆదాయం ఎంతో తెలుసా రేవంత్ రెడ్డికి? రెవెన్యూ ఎంతో తెలుసా? ఎస్ 59,000 కోట్లు. ఎస్ ఇప్పుడు ఎంత? 1,50,000 కోట్లు జీడిపి మనది. Yes. రెవెన్యూ ఆదాయమే 1,50,000 కోట్లు. ఎక్కడి నుంచి పెరిగింది? 10 ఏళ్ళ కాకి తీసుకొచ్చిందా, చిలుక తీసుకొచ్చిందా? ఇప్పుడు ఆయన ఒక మాట అన్నాడు నిన్న పాలమూరు సభలో. ఎస్ బట్టి ఆయన చేసిన అప్పులకు 60,000 కోట్లు కడుతున్నాడు వడ్డీ ఈ సంవత్సరము. ఇదే 60,000 కోట్లు రైతులకు ఇచ్చినట్టయితే సంతోషంగా ఉంటోళ్ళు అన్నాడు. తెలివైన ముఖ్యమంత్రి మాట్లాడే మాట అది. ఆయన ఆ లక్షల కోట్లు ఏదైతే అప్పు తెచ్చిండో ఆయన ప్రొడక్టివ్ సెక్టర్ మీద పెట్టాడు, నీటి ప్రాజెక్టుల మీద పెట్టాడు, పరిశ్రమల మీద పెట్టాడు, పరిశ్రమలకు మౌలిక వసతులు కల్పించడానికి పెట్టాడు. ఏ రంగంలో అయినా స్టాటిస్టిక్స్ చెప్పానండి, ఈయనగా చెప్పాల్సింది. మోడీ ప్రభుత్వం ఇచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టాటిస్టిక్స్ ఇచ్చింది. వాళ్ళు ఇచ్చిన స్టాటిస్టిక్స్ మనం చూసినట్టయితే ప్రతి రంగంలో ఆర్థికంగా ప్రగతి ఉన్నది. నీకు భారతదేశంలో డబల్ డిజిట్ గ్రోత్ను క్రియేట్ చేసి కాన్స్టెంట్గా మెయింటైన్ చేసిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. కోవిడ్ టైంలో మొత్తం దేశమంతా మైనస్లో ఉంటే, అన్ని రాష్ట్రాలు మైనస్లో ఉంటే +2% కోవిడ్ టైంలో చూపెట్టగలిగింది. అత్యంత తక్కువ మరణాలు నమోదైన రాష్ట్రాల్లో తెలంగాణ ఉన్నది. ఏ విషయంలో కేసీఆర్తో కంపేర్ చేయగలుగుతాం? రేవంత్ రెడ్డి కాదు, స్వాతంత్రానంతర భారతదేశంలో ఈ 60-70 ఏళ్ళ పాలనలో ఒక్క ముఖ్యమంత్రిని చూపెట్టండి. కేసీఆర్ గారితో అభివృద్ధిలో సంక్షేమంలో పోటీపడి ప్రజల ఆకాంక్షలు తీర్చిన ఒక్క ముఖ్యమంత్రిని చూపెట్టండి. మీరు రామకృష్ణ హెగ్డేని చూపెడతారా, కరుణానిధిని చూపెడతారా, జయలలితని చూపెడతారా, ఎంజి రామచంద్రని చూపెడతారా, మహారాష్ట్రలో విలాసరావు దేశ్ముఖ్ని చూపెడతారా, వైవి చవాన్ చూపెడతారా, ఎస్బి చవాన్ చూపెడతారా? ఎక్కడండి? ఏమన్నా పోల్చదగిన వ్యక్తి ఒక్కడే ఒక్కడు, ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్. ఎడ్యుకేషన్లో కానీ వైద్యంలో కానీ కేసీఆర్ కంటే మంచి పథకాలు పెట్టిన వ్యక్తి ఇంకెవరు లేరు భారతదేశంలో. రేవంత్ రెడ్డి అసలు ఎక్కడ ఉంటాడు? అంటే మీరు అనేది 6 పథకాల్లో ఏమీ ఇవ్వలేదంటే, అంటే బస్సు అలాంటి సబ్ కొన్ని ఉన్నాయి. అసలు సో మళ్ళా ఆ కింద ఎవరు ఇంకా అడిగిండండి? ఒకటి కూడా ఇవ్వలేదా? ఫ్రీ బస్ ఎవరు అడిగిండు? ఫ్రీ బస్ ఇచ్చిండు, ఎవరు అడిగిండు? గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాడు, ఎంతమందికి ఇస్తున్నాడు? సరే ఇప్పుడు ఇచ్చిన పథకాలు కూడా జనాలందరూ ఏం అడగలేదు సార్. ఇంకేమున్నాయి? జనాలందరూ ఎందుకు అడగలేదు? ఇప్పుడు ఎవరు అడిగారు? ఇప్పుడు అడిగిన పథకాలు వేరు, అడిగినా ఈయన పెట్టలేదు. ఓకే, ఉన్న పథకాలను కంటిన్యూ చేసే శక్తి లేదు. పాలమూరు మీటింగ్లో ఎస్ సరే తెచ్చిన జనం అందరికీ తెలుసు, అది వచ్చిన జనం కాదు. తెచ్చిన జనం ముందు డంబాలు కొట్టుకున్నాడు కదా రుణమాఫీ అని. రైతు బంధు గురించి ఎందుకు మాట్లాడలే? సన్నాయి నొక్కులు ఎందుకు మాట్లాడుతున్నాడు మంత్రులు, తుమ్మల బట్టి వీళ్ళంతా? నిన్న చెప్పారు కదా సార్, నిన్న రైతు మీటింగ్ లోనే రైతు భరోసా, రైతు బంధు రెండు ఒకటే. రైతు బంధు చెప్పలేదు కదా, అదే రైతు భరోసా అని చెప్పలే కదా. ఏం చెప్పారు? ఈ రుణమాఫీ ఇచ్చిన తర్వాత రైతులు పండగ చేసుకుంటున్నారు అన్నాడు. 67 లక్షల మందికి లాస్ట్ రైతు బంధు ముట్టింది. 67 లక్షల కుటుంబాలకు లాస్ట్ రుణమాఫీ ముట్టింది. ఏది మన రైతు బంధు ముట్టింది. ఈయన రైతు భరోసా. ఎస్ బట్ ఇప్పుడు 25 లక్షల మందికే రుణమాఫీ ముట్టింది. అంటే కనీసం 40% కూడా లేరు కదా రైతులల్లో. ఎస్ ఏది రుణమాఫీ వచ్చిన వాళ్ళు. శ్రీనివాస్ గారు మీరు కెమెరా పట్టుకొని పోండి, అప్పు లేని రైతు ఉన్నాడా తెలంగాణలో? అసలు రైతు భరోసా ఎందుకు ఇవ్వాలంటారు సార్? రైతు బంధు ఆ రైతు భరోసా అంతవరకు బాగానే ఉంది. రైతు రుణమాఫీ ఎందుకు ఇవ్వాలని 2 లక్షలు ఇచ్చే బదులు నేనేమంటున్నా అంటే దాన్ని మీరు ఒక ఇన్సూరెన్స్ చేస్తే అది ఇన్సూరెన్స్ చూసుకుంటుంది కదా అని నా ఆలోచన. మీరు అనుకున్నట్టు నేను అనుకున్నట్టు ఉండదు. నా ఆలోచన కామన్ మ్యాన్. ఇది రైతులు లంచం ఇచ్చుడు ఓట్లు వేయించుకోవడానికి. అదే ఇవ్వాలంటారా ఇవ్వద్దంటారా? రైతు భరోసా ఇవ్వమంటే తప్ప రుణమాఫీ ఇవ్వద్దని చెప్తాను. రుణమాఫీ నేనేమంటున్నా 67 లక్షల కుటుంబాలలో 25 లక్షల కుటుంబాలకే వచ్చింది. 25 లక్షల మంది రైతులకే వచ్చింది, కుటుంబాలు కూడా కాదు. మరి మిగతా వాళ్ళు ఏం చేయాలి? రెండవది, రుణం ఉంటుంది, రుణాన్ని మాఫీ చేయకుండా వాళ్ళ ప్రొడక్టివిటీ పెంచే విధంగా, వాళ్ళకి ఇన్పుట్స్ ఇచ్చే విధంగా నువ్వు రైతు బంధు కానీ రైతు భరోసా కానీ ఎందుకు అంటే అప్పులు చేయొద్దనే కదా. మళ్ళీ రుణమాఫీ ఎందుకు? కేసీఆర్ ఎలక్షన్ల ముందు ఎందుకు ఇచ్చాడు? నేను అనుకున్న ప్రకారం వాళ్ళకు మొత్తం పే చేయలేకపోయినా వడ్డీ మాత్రమే ఎక్కువ పే చేశాను, ఒక 25-30% అసలు పోయింది,
నేను ఇచ్చినంతా వడ్డీ కిందనే పోయింది, కనీసం ఇప్పుడన్నా కంప్లీట్ అవుతుందని చెప్పి వన్ టైం సెటిల్మెంట్ కింద ఇచ్చేసాడు ఆయన. అంటే నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది సార్, మీరు చెప్పినట్టు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గతంలో ఈ కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టి కొన్ని లక్షల ఎకరాలకు కూడా వాటర్ సోర్స్ అందించింది. ఇంకా అప్పులు ఎక్కడి నుంచి వస్తే రైతులకు అసలు ఈ భరోసాలు లేకపోతే ఈ మాఫీలు ఇవ్వాల్సిన అవసరం ఉందా? అంటే వ్యవసాయం అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. ఎందుకంటే అడుగడుగున మోసపోతున్నది రైతు. ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలు అమెరికా లాంటి, ఆస్ట్రేలియా లాంటి, యూరప్ ఇవన్నీ కూడా ఏంటంటే 75% వరకు రైతులకు ఇన్పుట్ వాళ్ళ పెట్టుబడిలో 75% వరకు ఇస్తాయి. ఇక్కడ ఎందుకంటే అన్నం తినాలంటే రైతు కష్టపడాల్సిందే, వ్యవసాయం చేయాల్సిందే. ఈ ప్రపంచంలో ఎవరికైనా వాడు ధర నిర్ణయించే హక్కు ఉంది. మంగళాయన కూడా కటింగ్ చేస్తే ఆయన ధర నిర్ణయించుకుంటాడు, చాకలాయన కూడా బట్టలు ఉతుకుతే ఆయన ధర నిర్ణయించుకుంటాడు. వృత్తి కులాలన్నిటికీ కూడా వాళ్ళ ధర నిర్ణయించుకునే శక్తి వాళ్ళకు ఉంది, కానీ ఒక రైతుకే లేదు. మరి గత ప్రభుత్వం ఎందుకని చేయలేదంటారు? ఏది అదే స్టాండర్డ్ ప్రైస్ ఇప్పుడు వడ్లు ఉంది, ఎందుకు లేదు? వాళ్ళు ఇచ్చినట్టు ఎవరు ఇచ్చారు? అసలు రేవంత్ రెడ్డి ఎక్కడ ఇచ్చిండు? ఇప్పుడు మినిమం సపోర్ట్ ప్రైస్ పత్తికి ఎందుకు ఇవ్వలేదు? 500 రూపీస్ ఇస్తా అంటున్నారు. ఏది రైతులకు వరి పండించారు, పత్తికి ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతున్నా. పైసలు ఇప్పుడు 7,500 రూపాయలు వాళ్ళకు మద్దతు ధర ఉంటే ఈయన ఇవ్వకపోతే వాళ్ళు బయట మార్కెట్లో 5,000కి అమ్ముకొని నష్టపోయిన్లు. సన్నాలకు ఇస్తానని చెప్తున్నాడు, సన్నాయి నొక్కలేదు తప్ప సన్నాలకు ఇయ్యడు, రైతులను మోసం చేయడానికి. అంటే ఈల్డ్ తక్కువ వస్తుంది జనరల్గా సన్నాలు, ఈల్డ్ తక్కువ అంటే ఎవరికైనా ఇవ్వాల్సి వస్తా అంటున్నా నేను. నువ్వు కొర్రల బండి ఇవ్వాలి, జొన్నల బండి ఇవ్వాలి, పత్తి బండి ఇవ్వాలి, దేనికైనా ఇవ్వాలి, ఎందుకంటే రైతు గిట్టుబాటు కాదు. మరి పత్తికి ఎందుకు ఇవ్వలేదు? నీ రంగారెడ్డి జిల్లా, నీ కొండారెడ్డిపల్లి చుట్టుపక్కల అన్ని గ్రామాలలో కూడా పత్తి పెడతారు కదా, మరి పత్తికి ఎందుకు ఇవ్వలేదు? సార్ అంటే ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, సరే 6 పథకాలంటే ఏది ఇవ్వలేదని మీరు అంటున్నారు, ఎక్సెప్ట్ ఆ బస్సులు, ఫ్రీ బస్సులు, తర్వాత సిలిండర్లు, తర్వాత ఈ రుణమాఫీలో కొంతమందికి. ఎందుకంటే ఎలిజిబుల్ పీపుల్ 42 lakhs ఉన్నారు, వాళ్ళందరినీ కట్ చేసిండు రకరకాల నిబంధనలు పెట్టి. అప్పుడు హామీ ఇచ్చినప్పుడు మీరు అప్పులు కట్టకండి, మీరు కావాలంటే పోయి అప్పు తెచ్చుకోండి అన్నాడు. December 9 లోపల అప్పులు తెచ్చుకోండి అన్నాడు. బట్ ఎందుకు అన్ని రకాల కండిషన్స్ పెట్టి 20 రకాల గైడ్లైన్స్ ఇచ్చి ఎందుకు కట్ చేయాలి? అందరికీ ఇవ్వచ్చు కదా. రైట్ సార్. అంటే ఒక పొలిటికల్ మీరు ఏ రంగం అన్నా తీసుకోండి శ్రీనివాస్ సార్, నేను తీసుకుంటాను. నెక్స్ట్ అడుగుతాను, అది కూడా అడుగుతాను. నేను మినిమం మార్కులు కూడా మైనస్లో ఉన్నాడు. నేను ఏమంటానంటే, రేవంత్ గారి కావచ్చు, లేకపోతే అందులో ఉన్న మంత్రివర్గం కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, మంత్రుల గురించి ఎవరైనా కానీ మాకైతే లీడర్ సార్, ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అనేది ఏ పార్టీ ఉన్నా మాకైతే మనం అనుకుంటున్నాం, మీరు నేను అనుకుంటున్నా కాదు, మీరు నేను అనుకుంటున్నాం. ఒక్క నిమిషం చెప్పండి. రేవంత్ రెడ్డి అనుకోవట్లేదు. అడుగున నేను 20 లక్షలు ఇస్తా, నీ జేబులోకి వెళ్ళి ఇస్తావు? అసలు నీ స్థాయి ఏంది? నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక మంత్రివి. మంత్రులందరిది ఒకటే స్థాయి, తెలుసా మీకు శ్రీనివాస్ గారు? ఈజ్ ద లీడర్ ఆఫ్ ది క్యాబినెట్ తప్ప అడిషనల్గా ఆయనకి ఏమి ఉండదు. కరెక్ట్. నేను ఇస్తా, ఎక్కడి నుంచి వస్తుంది అహంకారం? నువ్వు కేసీఆర్ని అహంకారం అన్నావు, అగ్రి. కేసీఆర్ కంటే 100 రెట్లు రేవంత్ రెడ్డికి అహంకారం ఉన్నది. అంటే ఆయన తెలియదు సార్, ఇవ్వకపోతే చెడు పేరు వస్తుంది, మంచిగా ఉండదు జనాల్లో అంటే అర్థం చేసుకునే కెపాసిటీ, తెలివితేటలు సీఎం గారికి లేవు. ప్రజలను మోసం చేసే తెలివితేటలు ఉన్నాయి, ప్రజలను తప్పుదారి పట్టించే అబద్ధాలల్లా భారతదేశంలో కాదు ప్రపంచంలోనే అందరినీ మించిన గోబెల్స్ను మించిపోయింది రేవంత్ రెడ్డి. అరే ఎవడన్నా అసెంబ్లీలో అబద్ధాలు చెప్తాడండి? సభా వేదిక ముందు అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్గా అబద్ధాలు చెప్తాడా? ఇంజనీర్ల రిపోర్ట్ గురించి ఏం చెప్పిండు ఆయన? ఇంజనీర్లు మేడిగడ్డను వద్దన్నారని చెప్పిండు. రిపోర్ట్ చేతులు పట్టుకొని ఇంగ్లీష్ రాదనుకోవాలనా, లేకుంటే అబద్ధాలు చెప్తున్నాను అనుకోవాలా? ప్రివిలేజెస్ మోషన్ పెట్టమంటే వీళ్ళు పెట్టలేకపోయినారు ప్రతిపక్షం ఉన్న నాయకులు. నేనే చెప్పిన ఓపెన్గా పబ్లిక్ మీటింగ్లో, ప్రివిలేజెస్ మోషన్ పెట్టండి. ఆ సభలో అబద్ధాలు మాట్లాడతాడా? చదువుకుంటూ అబద్ధాలు మాట్లాడతాడా? మేడిగడ్డను వద్దని చెప్పిందా ఇంజనీర్లు 5గురు? అంటే ఆదాయం లేదంటారా, ఆయనకి ఇవ్వాలని అనిపించట్లేదంటారా? బేసిక్ క్వశ్చన్ సార్. ఈజ్ అన్ఫిట్ ఫర్ సీఎం. నో సార్, నేను ఆదాయం అంటే ఇప్పుడు మనకు వస్తున్న ఆదాయంలోంచే కదా ఇవ్వాల్సింది. నేను ఒకటి చెప్పనా శ్రీనివాస్ గారు, నీ దగ్గర కనుక ఆదాయం తక్కువ ఉండి నీ హామీలు ఎక్కువ ఉంటే ప్రజల ముందుకు వచ్చి నేను ఇవ్వలేను, అయిపోయింది కదా, ఆల్రెడీ ముఖ్యమంత్రి అయ్యిండు, ఇప్పుడు నేనేం దించలేరు కదా వాళ్ళు. అదే ప్రాబ్లం ఇప్పుడు రేవంత్ రెడ్డికి కూడా తెలుసు. ఎందుకంటే అమెరికాలో ఈయన ముఖ్యమంత్రి కాకముందు, ఎలక్షన్ రాకముందు ఒక సభలో మాట్లాడితే ఏమన్నాడండి, హామీలు ఇవ్వడం, ప్రజల్ని మోసం చేయడం అనేది రాజకీయ నాయకులు ఎప్పుడు చేస్తుంటారు, మోసపోవడం కూడా ప్రజలకు అలవాటుగా మారిపోయింది. టీవీలో కూడా చూసాను కాదు, ఆయన అడిగారు, నువ్వు రేపు ముఖ్యమంత్రి అయితే నువ్వు కూడా ఇట్లా మోసం చేస్తావంటే నవ్విండు. సోయి ఉండాలి కదా మా తెలంగాణ ప్రజలకు. మా కేసీఆర్ అన్నాడు ఎడ్డుగుడ్డి తెలంగాణ కాదు, తెలివైన తెలంగాణ. బట్ మళ్ళొకసారి ప్రూవ్ చేసుకున్నాడు, మేము తెలియదొక్క వాళ్ళము, మాకు ప్రభుత్వాలను ఎంచుకునే శక్తి లేదు అని 40% మంది, కనీసం 92 లక్షల ఓటర్లు
ప్రూవ్ చేసుకున్నారు మేము వెదవలము అని. సరే ఎంతసేపు మాట్లాడినా ఇప్పుడు ఈ 6 గ్యారెంటీలో 10 పథకాలు ఉన్నాయి. 10 ఎక్కడిదండి, 2. మూడో పథకం చెప్పండి. అదే సార్, మూడో పథకం చెప్పండి. నేను ఏమంటున్నా 6 గ్యారెంటీలు కాదు, 420 హామీలు. పోనీ కేటీఆర్ గారు హరీష్ రావు గారు రిపోర్ట్ రిలీజ్ చేశాక నా 420 కాదు 410 330 అని చెప్పిండు రేవంత్ రెడ్డి. చెప్పలేదు కాబట్టి ఏమనుకోవాలి మేము? 420 హామీలు ఇచ్చాడు. 4 హామీలు చెప్పాను. ఆ హామీలు వేరు. బేసిక్గా ఈ 6 గ్యారెంటీల పథకాలు అనేది ఇది గ్యారెంటీకి ఇస్తాం, అది ఏమో అర్థం. మరి నేను ఏమంటున్నా అంటే అది నోరు తాటిమట్ట కాదు రేవంత్ రెడ్డిది, నోరు. కాబట్టి ఆయన ఎలక్షన్ల ముందు ఏ హామీలు అయితే ఇచ్చాడో అవి నెరవేర్చలేకపోతే ప్రజల ముందుకు వచ్చి ఎందుకు నెరవేర్చలేకపోతున్నాడో చెప్తే నేను అభినందించేవాడిని. నా వల్ల కావట్లేదు అట్లా ఎక్కడని చెప్తారా సార్? అట్లా చెప్పాలి. ఎందుకంటే అదే పొజిషన్లో కేసీఆర్ గారు ఉంటే లేకపోతే ఇంకెవరైనా ఉంటే చెప్పేవాళ్ళ? నేను ఎవరిని కంపేర్ చేయను, ఎవరైనా చెప్పాల్సిందే. ఎందుకంటే సార్ నేను ముఖ్యమంత్రి కంపేర్ చేస్తున్నా, పేర్లు మాకు అనవసరం. కేసీఆర్ గారు చాలా చెప్పారు అట్లా, ఇది నేను చేయలేనని చాలా చెప్పారు. నేను అనేది ఏంటంటే చేయగలిగినవి చేయాలి, చేయలేని మొదలే హామీలు ఇచ్చినట్టు అయితే ఆయన అన్నాడు కదా, కాలికుండల్ని ఖజానాలు లంకపిందలు ఉంటాయి అనుకున్న అవగాహన లోపం, అది అట్లా మాట్లాడద్దు. బట్ ముఖ్యమంత్రి అయినా కొత్తలో కాబట్టి అట్లా మాట్లాడాడు, ఓకే అనుకున్నాం. కొత్తలో ఆయన తిట్టినా కూడా ఎలక్షన్లే కాబట్టి తిడుతున్నాడు అనుకున్నాం. పార్లమెంట్ ఎలక్షన్లో తిట్టినా కూడా ఎలక్షన్లో గెలవడానికి తిడుతున్నాడు అనుకున్నాం. ఇప్పుడు ఏం ఎలక్షన్లు శ్రీనివాస్ గారు, ఏం మాటలు అవి? పొద్దున్న లేస్తే ఆయనకు పార్టీ ఆయనకు పార్టీ వేదిక ఏదో తెలియదు, ప్రభుత్వ వేదిక ఏదో తెలియదు. పాలమూరు మీటింగ్లో పార్టీ ప్రచారం కోసం టీఆర్ఎస్ని తిట్టుకుంటూ, హరీష్ రావుని తిట్టుకుంటూ, కేసీఆర్ని తిట్టుకుంటూ, అది ఎవరు ఆర్గనైజ్ చేశారు? శాంతకుమార్ గారు పక్కనే ఉన్నారు కదా. సోయి లేకుండా మాట్లాడితే ఎట్లా? అది ప్రభుత్వ వేదిక. ఆడ మాట్లాడాల్సింది ఏంది? సంవత్సరం చేసిన పనులేంది, ఈ సంవత్సరం చేయలేని పనులేంది, ఎందుకు చేయలేకపోయినామని ప్రజలకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. కరెక్ట్. పాలమూరు రైతులంతా పండుగ చేసుకోవాలని అంటున్నాడు. తట్టడి మన్ను తీసిండా, ₹1 పెట్టిండా పాలమూరు రంగారెడ్డి పథకానికి? ఇప్పుడు ఆ పథకంలో కాలువలు పూర్తయినాయి, పైప్ లైన్లు పూర్తయినాయి, పంపింగ్ స్టేషన్లు సగం అయినాయి, రిజర్వాయర్లు అయినాయి. ఇవన్నీ కేసీఆర్ పైసలు పెట్టకుండా అయిందా? ఎన్ని అబద్ధాలు! కేసీఆర్ దుబాయ్ బొంబాయి వలసలకు పంపుతున్నాడా? వలసపోయిన వాళ్ళు తిరిగి వచ్చారు, మనుషులే కాదు, కొండారెడ్డిపల్లి నుంచి పోయిన పక్షులు కూడా వాపసు వచ్చినాయి, వలస పక్షులు. అదే మీరు ప్రాజెక్టుల గురించి చెప్తున్నారు అంటే ఆయనకు అబద్ధాలు, నోరు తెరిస్తే అబద్ధాలు. అదే సార్, మీరు చూసారు ఇన్ని అబద్ధాలు ఆడే ముఖ్యమంత్రిని, ఇన్ని రోత మాటలు మాట్లాడే ముఖ్యమంత్రిని చూశారు. అభినందనలు చెప్తామంటే మనసు ఒప్పుతలేదు శ్రీనివాస్ గారు. నాకు మిత్రుడు, ఎన్నోసార్లు డిబేట్స్లో కలిసి కూర్చున్నాం, టీఆర్ఎస్లో కలిసి పెరిగినాం. అదే ఒక కామన్ మ్యాన్గా సార్ మీరు ప్రాజెక్టులు అన్నిటిపైన స్టడీ చేశారు. గతంలో కాళేశ్వరం పైన సరే మేడిగడ్డ సుందిల్లా అన్నారా, కొంచెం పక్కన పెడితే ఇంతకుముందు దానికి 1,00,00,000 కోట్లు ఎంతో అయింది. నిజంగా ఫిగర్ నాకు తెలియదు. రేవంత్ రెడ్డి ఫిగర్ చెప్తాను. రేవంత్ రెడ్డి ఫస్ట్ అన్న డైలాగ్ రాహుల్ గాంధీతో అనిపించింది, ఆయన అన్నది 1,00,000 కోట్లు తినడని. తర్వాత అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ రిపోర్ట్లో ఈ రోజు వరకు కాళేశ్వరం మీద ఖర్చు అయింది 93,000 కోట్లని. అలా 13-14,000 కోట్లు అంతకుముందు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం. నేను మీకు చెప్పేటి అన్ని ఫిగర్స్. 1,00,000 కోట్లు తినడం అన్నది మీరు విన్నారు కదా. విన్నా అన్న తర్వాత అసెంబ్లీలో పెట్టింది. ఆ రోజు నాటికి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి బడ్జెట్ పెట్టే నాటికి కాళేశ్వరం మీద రిపోర్ట్ ఇచ్చారు కదా, ఆ నీటిపారుదల ప్రాజెక్టుల మీద. ఆ రోజు రాసింది 93,000 కోట్లు. చాలాసార్లు అన్నారు 93,000 కోట్లు పెట్టి 97,000 ఎకరాలకు కూడా నీళ్ళు వేయలేదని. మూడవది ఇవాళ చెప్పింది పాలమూరు సభలో 1,02,000 కోట్లు కేసీఆర్ అన్నాడని. అంటే రేవంత్ రెడ్డి 3 సార్లు ముఖ్యమంత్రిగా 3 మాటలు మాట్లాడితే అంత డేటా గుర్తుండదు సార్. ఎవరో పిఆర్ రాసిస్తారు, మాట్లాడతారు. కాళేశ్వరం మీద ఎంత ఖర్చు అయిందని సోయిలేనోడు ఐడియా ఉండాలి. రిపోర్ట్స్ తెచ్చుకొని నేను ఒకటి అడుగుతా శ్రీనివాస్ గారు, 93,000 కోట్లు ఖర్చు అయిన ప్రాజెక్టు మీద 1,00,000 కోట్లు తిన్నాడు అని అనొచ్చా? ఎంత అనాలి సార్ మరి? అసలు ₹1 తినలేదని పార్లమెంట్లో జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఇచ్చాడు. అది నమ్ముదామా లేకపోతే పిచ్చి మాటలు నమ్ముదామా? అది అడిగింది ఎవరు? అప్పటి పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. మరి అట్లా అమిత్ షా కూడా ఇక్కడికి వచ్చినప్పుడు పొలిటికల్ మీటింగ్స్లో చాలా సార్లు మనం పొలిటికల్ మీటింగ్లో మాట్లాడిన తుగ్లక్ మాటలకు విలువిస్తామా? ఆ పార్లమెంటు చట్టసభలో గజేంద్ర సింగ్ షెకావత్ అన్నది మనం ఇస్తామా? ఇవ్వాలి. ఏది మాట్లాడాలి? పోనీ నేను అడుగుతా శ్రీనివాస్, 1 ఇయర్ నుంచి కేసీఆర్ పరమశత్రువు అయిన మోడీ అక్కడ ప్రధానమంత్రిగా ఉన్నాడు ఈ 1 ఇయర్లో. ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ₹1 అవినీతి గురించి ఏదన్నా సిబిఐకో లేకపోతే ఈడీకో లేకుంటే ఇక్కడున్న ఏసీబీకో లేకుంటే ఇక్కడున్న ఏదన్నా అవినీతి నిరోధక శాఖకో ఒక్క దరఖాస్తు ఇచ్చిన రేవంత్ రెడ్డి? ఇప్పుడు 1 ఇయర్ తక్కువ కాలం ఏం కాదు. కరెక్ట్. ఎందుకని లేదంటారు, దొరకలేదంటారా? అంటే నేను అనేది ఏంటంటే అవినీతి నిజంగానే ఉంటే అసమర్థుడా, చాతగానుడా, ఎందుకు బయట పెడతలేడు? రికార్డ్స్ అన్ని కాళేశ్వరం వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి కదా.
కరెక్ట్. విజిలెన్స్ చేతుల్లోనే ఉన్నాయి కదా. కరెక్ట్. నేను కాళేశ్వరంది ఎందుకు అడిగానంటే సార్, ఇప్పుడు కాళేశ్వరానికి కూడా 1,00,000 కోట్లు అంటే ఇప్పుడు మూసి ప్రక్షాళన చేస్తే మన హైదరాబాద్ వరకే ఏదో బాగుపడుతుంది, లేకపోతే ముంబై లాగా అయిపోద్దో, ఢిల్లీ లాగా అయిపోద్దో, బిజినెస్ వస్తుందా, నిజంగా ఇది చేయాలా వద్దా, డబ్బులే లేనప్పుడు 50,000 కోట్లే పథకాలకి దాదాపుగా నాకున్న ఒక అంచనా ప్రకారం 50,000 కోట్లు ఎక్స్ట్రా కావాలి మన బడ్జెట్ పైన, ఏది ఈ పథకాల కోసం. ఇవే పైసలు లేవు, దానికి మళ్ళీ 1,00,000 కోట్లు 2 సార్లు మాట్లాడారు అది కూడా. సో ఇది అవసరం అంటారా మరి ఇప్పుడు, లేకపోతే దాంట్లోంచి నీళ్లు తీసుకొచ్చి దీంట్లో పోయొచ్చు అంటారా? ఒక మాట చెప్పనా, సరే కేసీఆర్ మీద నా విమర్శలు ఉన్నాయి, కేసీఆర్ ఏం తప్పులు చేస్తుండో నా దగ్గర లిస్ట్ ఉంది, ప్రభుత్వం ఎందుకు ఫెయిల్ అయిందో నా అంత బాగా చెప్పలేరు, చెప్తున్నా నేను అది కూడా. బట్ పాలనకు సంబంధించినంత వరకు ఈ ఉన్న కొద్ది సమయంలో ఎంత దండుకుందాం, ఎంత పార్టీకి ఇద్దాం అనేది రేవంత్ రెడ్డి లక్ష్యం. ఉన్న కొద్ది సమయంలో ప్రజలకు ఏం చేయాలి, ఈ విధ్వంసమైన తెలంగాణను ఎట్లా పునర్నిర్మాణం చేయాలనేది కేసీఆర్ గారు ఆలోచించారు. నేనే సాక్ష్యం, రాత్రి 1 గంట దాకా కూర్చొని మదన పడేవాడు. అది చేయగలిగాడు, ఈయన చేయలేడు. ఎందుకంటే ఇంటెన్షన్ ఇది నాట్ గుడ్. మూసీ ఇంటెన్షన్ సరిగైంది కాదు, హైడ్రా ఇంటెన్షన్. ఎట్లా అసెస్ చేస్తారు సార్ మీరు? ఇప్పుడు చాలా మందిని మీరు అన్నారు, నాకు ఇందాక డౌట్ వచ్చింది, మహారాష్ట్ర ఎలక్షన్లు అయినాక హైడ్రా ఒకటే అది కూడా మాట్లాడదు సార్. నేను 1 ఇయర్లోనే మనం ఇట్లా కరెక్ట్గా అసెస్ చేయాలంటే 3 ఏళ్ళు అంటే ఉండేదే 5 ఏళ్ళు. ఈ 5 ఏళ్ళలో 1 సంవత్సరం ముందే ఎలక్షన్ పోయినా ఆశ్చర్యం లేదు జనరల్గా అది. సో ఆ రకంగా ఉన్నప్పుడు 1 ఇయర్లో 6 monthsలో కూడా అసెస్ చేయాలి సార్. ఆల్రెడీ రెడీమేడ్ వేరే వాళ్ళదైతే అసెస్ చేయడం కష్టము. బట్ ఎందుకంటే వాళ్ళు కొంత మంచి పనులు చేస్తూ ముందుకు పోతారు. బట్ ఇప్పటివరకు ఖాతా షురూ చేయలేదు, 1కు రాలేదు, 0 నుంచి మైనస్లో ఉన్నోండి నేను ఏమి అసెస్ చేయాలి? ఫస్ట్ ఇయర్ మొత్తం నువ్వు మైనస్. ఒక్క పని చేయండి, నేను మిమ్మల్ని అడుగుతాను ప్రశ్నలు. ఏ రంగంలో రేవంత్ రెడ్డి ప్రతిభను చూపెట్టాడు? ఏ రంగానికి 134 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి? ఏ రంగంలో పాత గవర్నమెంట్ వదిలేసిన దాన్ని, అసంపూర్తిగా వదిలేసిన దాన్ని ముందు తీసుకెళ్ళాడు? ఏ పెండింగ్ ప్రాజెక్ట్ పూర్తి చేశాడు? ఎన్ని ఎకరాలకు అదనంగా నీళ్ళు ఇచ్చాడు? ఇలా సంకలు గుద్దుకుంటున్నాడు. ఏది మేడిగడ్డ లేకపోయినా, కాళేశ్వరం నీళ్ళు రాకపోయినా మా రైతులు అద్భుతంగా తెలంగాణ చరిత్రలోనే అత్యధిక పంట పండించారనేది. అంటే వర్షాలు అంటే సోయి ఉండాలి కదా, వర్షాలతో పండలేదు. 86% భూగర్భ జలాల ద్వారా ఈ పంటలు పండాయి. ఎట్లా వస్తాయి సార్? అంటే మీరు చేసినటువంటి చెరువులా లేకపోతే వర్షాలా, ఏం చెప్తారు మీరు దానికి? ఒక్క మాట చెప్పనా, చెప్పండి. ప్రతి వడ్ల గింజ క్రియేట్ వచ్చేది కేసీఆర్ పాలన తప్ప ఈసారి పండినాయి. అదే సార్, ఆ వాటర్ సోర్స్ అనేది గతంలో లేదు, 10 సంవత్సరాల కింద లేదు కాబట్టి ఉద్యమం వచ్చింది, సెకండరీ. ఇప్పుడు ఆ వాటర్ అనేది తెలియాలి కదా, కొంచెం అవగాహన ఉంటే. ఒక ముఖ్యమంత్రిగా ఆయనకు అవగాహన లేకపోతే ఎట్లా? మనకంటే లేకపోయినా పర్లేదు, కామన్ మ్యాన్. నేను ఒప్పుకుంటా, నాకు తెలియదు కాబట్టి అడుగుతున్నా. ఇప్పుడు నేను ఏమంటున్నా, మళ్ళీ ఒక 10 నిమిషాలు పోతుంది తప్పకుండా, నో ప్రాబ్లం. ఇప్పుడు తెలంగాణ వచ్చే నాటికి 2014 నాటికి కనీసం 24 లక్షల పంప్ సెట్లు, కొన్ని లక్షల బావులు ఉండేది. ఆ బావులు మొత్తము ఆల్మోస్ట్ 90-95% డ్రై అయినాయి. ఎప్పుడైనాయి? 35 ఏళ్ళ కింద, 40 ఏళ్ళ కింద అయినాయి. ఎందుకు అయినాయి? బావులు ఎందుకు ఎండిపోయినాయి చెప్పండి? బావులు ఎందుకు ఎండిపోయినాయి అంటే హరిత విప్లవం తీసుకొచ్చి యూరియా డిఏపి బస్తాలు ఇవ్వడం మొదలుపెట్టారు. యూరియా డిఏపి బస్తాలకు అలవాటు పడ్డ రైతులు పెంట తీయడము, పొలాలల్లో చెరువులలో అప్పటి చెరువులలో నల్ల మట్టి తీయడము, అవన్నీ మానేశారు క్రమంగా. చిన్నప్పుడు ఎట్లుండేదంటే మేము ఎండాకాలం సెలవులలో ఊర్లలో పోతే బండ్ల పొనకలు అంటాం, పొనకలు వేసుకొని చెరువుకు పోయి ఆ మట్టి అంతా తీసి, సారవంతమైన మట్టి, నల్ల మట్టి, అది తీసి పొనకల్లో వేసుకొని పొలం దగ్గర పోయి దాన్ని కుమ్మరిచ్చేది. ఆ పారతో రేగడి మట్టి. అంటే దీనివల్ల ఏమవుతుందంటే ప్రతి సంవత్సరం చెరువు రీజోనేట్ అవుతుంది. వర్షం పడ్డప్పుడు వచ్చిన భూగర్భ జలాలు రీఛార్జ్ అవుతాయి. యూరియా డిఏపి బస్తాలు వచ్చినాక బంద్ అయిపోయింది. అది వరకు కుమ్మరి ఉండేవాడు. ఇంటికి అవసరమైన గూనె పెంక దగ్గర నుంచి కాళ్ళు కడుక్కోవడానికి చెంబు దాకా, వంట పాత్రల వరకు, ధాన్యాన్ని నిల్వ చేసే గరిసెల వరకు మొత్తం కూడా మట్టితోనే, చెరువు మట్టితోనే. అదే సమయంలో ప్లాస్టిక్ బిందెలు వచ్చినాయి, అన్ని రకాల ప్లాస్టిక్లు వచ్చినాయి. ఇంకా కుమ్మరికి కూడా చెరువు పోవాల్సిన అవసరం రాలే. లాస్ట్ కుమ్మరి బతుకు ఏమైందంటే చెట్టు మీద లొట్టి, పెళ్లికి ఐరన్ కుండలు, సస్తే సాగుకుండా, ఉగాది పచ్చడి కుండ, 4 కుండలతో కుమ్మరి బతకగలుగుతాడా? అందుకే అడ్డ మీద కూలి అండ్ గోరటెంకన్న పాటలో చెప్పినట్టుగా పల్లె కన్నీరు పెట్టడంలో కుమ్మరి పతనం కూడా ఒక పాత్ర. ఇట్లా విధ్వంసమైన తెలంగాణ భూగర్భ జిల్లాలో అడగంటిపోయి 35,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవాళ సంకలు గుద్దుకుంటున్న రేవంత్ రెడ్డి మళ్ళీ ఆత్మహత్యల దిక్కు తెలంగాణ నడిపిస్తున్నాడు. రుజువు చేశాడు. ఆల్రెడీ 565 మంది ఆన్ రికార్డ్ ఆత్మహత్యలు జరిగినాయి రేవంత్ రెడ్డి వచ్చాక. అంటే ఇది ఇప్పుడు 100లో ఉంది. నేను 100% చెప్తున్నా, రేవంత్ రెడ్డి 2వ సంవత్సరం కూడా కంటిన్యూ అయితే
అవి 5,000 అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భూగర్భ జలాలు తోడేస్తున్నారు. ఇప్పుడు బ్యాంకులో మీ అకౌంట్లో డబ్బులు వేస్తూ ఉంటే తీస్తూ ఉంటే ఉంటాయి, కానీ వేసుడు లేదు తీసుడే. ఆ వేసింది ఎవరు? 10 ఏళ్ళు కేసీఆర్ వేసాడు. పూటిగా తీయడం వల్ల 27,000 చెరువులలో రీఛార్జ్ అయింది. కరెక్ట్. 1,200 చెక్ డ్యాములు కట్టాడు. కాళేశ్వరం నీళ్లతో అన్ని నదులను అనుసంధానం చేశాడు. గోదావరి బేసిన్లో, కృష్ణా బేసిన్లో కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ద్వారా మొత్తం నదులను అనుసంధానం చేశాడు. వాగులకు మొత్తము చెరువులన్నీ నింపాడు. అక్కడ మంత్రి నీళ్ళ నిరంజన్ రెడ్డి అనే పేరు వచ్చింది. అటువంటి కూడా ఓడించింది విఘ్నులైన తెలంగాణ ప్రజలు. అయితే ఇప్పుడు ఏమైంది? మంచిగా రీఛార్జ్ అయ్యి నేనే చైర్మన్ ఉన్న భూగర్భ జలం దాన్ని 7 ఏళ్ళు. ఈ 7 ఏళ్లలో రికార్డ్స్ ఉన్నాయి, ప్రభుత్వం ఇచ్చిన రికార్డ్స్. ఇంత పైకి లేసినాయి నీళ్లు. అంటే బోర్ వేస్తే మోటార్ అవసరం లేకుండా, పంపు అవసరం లేకుండా నీళ్లు ఓపెన్గా పొంగి పొర్లినాయి కొన్ని చోట్ల. కేసీఆర్ గారు నన్ను తొలిసారి కలిసినప్పుడు ఎందుకు తెలంగాణ పిచ్చి నీకు అని అన్నప్పుడు నేను చెప్పింది ఏంటంటే, తెలంగాణ పిచ్చి లేదు నాకు. బాయిలో చెంబు పెట్టుకొని నీళ్లు ముంచుకొని స్నానం చేసిన నేను. ఇప్పుడు మగ్గుతో నీళ్ళు తీసుకొని స్నానం చేయాలనుకుంటున్నా. అది రావాలంటే తెలంగాణ రావాలన్న. దాని దీనికి ఏం సంబంధం అన్నాడు. అంటే ఈ చెరువులలో పూటిగా తీయకుండా ఆపింది ఈ కాంగ్రెస్ పాలకులు, ఈ తెలుగుదేశం పాలకులు. అంటే దానికి భూగర్భ జలాలకు ఏం సంబంధం అన్నాడు. పూటిగా తీయకపోవడం వల్ల భూగర్భ జలాలు రీఛార్జ్ కాలేదు. అంటే వాళ్ళకేం లాభం? పూటిగా పెరుగుతాయి అన్నాడు. అంటే పూటిగా పెరిగితే ఒక్క చెరువు వలుగు పడ్డదంటే 100 చెరువులు గండి పడతాయి. ఆ 100 చెరువుల గండి వల్ల గలగల గోదావరి తరలిపోతుంటుంది, బిరబిర కృష్ణమ్మ పరుగులిడుతుంటుంది, రాజమండ్రి విజయవాడలో బంగారు పంటలు పండుతాయి, మన ముంగిట్ల శవాలు ఉంటాయి. వాళ్ళకి కావాల్సింది నీళ్ళు వాళ్ళకి కావాలి. ఎందుకంటే ఇక్కడ తొలకరి వర్షాలు పడ్డప్పుడు అక్కడ నీళ్ళు రావు కృష్ణా గోదావరిలో. ఆగస్టు సెప్టెంబర్లో తప్ప అక్కడ వరద రాదు. మనకు 2 పంటలు ఉంటే వాళ్ళకి ఒక్క పంటే ఉంటుంది. కాబట్టి ఈ నీళ్ళ కోసం వాళ్ళు తెలంగాణను నాశనం చేశారు. ఇవాళ అధికారం మన చేతిలో లేదు. 57 ఏళ్ల సమైక్య రాష్ట్రంలో కేవలం 6 సంవత్సరాల 4 నెలల 14 రోజులే, అది కూడా ఏ ముఖ్యమంత్రిని 5 ఏళ్ళు పరిపాలన చేయనీయలేదు. కాబట్టి అధికారం మన చేతిలోకి రావాలంటే రాష్ట్రం విడిపోవాలి. దీనికి దానికి ఉన్న సంబంధం ఇదే అని చెప్పాను. అది నేను చూడగలిగిన. తెలంగాణ వచ్చినాక చెంబుతో నీళ్లు ముంచుకోవడం చూడగలిగిన. మీరు చెప్పింది కరెక్ట్ సార్. ఇంతకుముందు గతంలో కూడా నా ఇంటర్వ్యూలో చెప్పారు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇంజనీర్లు ఉన్నారు కదా సార్, అంటే వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మీరు ఉన్నారు, మీలాంటి సలహాదారులు, ప్రభుత్వ సలహాదారులు చాలా మంది ఉన్నారు. ఏం తెలియాలి అంటే ఈ పూడిగా తీయాలి, ఈ వాటర్ ఇట్లా పోతుంది, లేకపోతే ఈ వాటర్ని ఇట్లా స్టోర్ చేసుకొని ఇట్లా యూజ్ చేసుకోవాలంటే సీఎంకి సలహాదారులు ఎవరు లేరంటారు. సలహాలు ఇవ్వకుండా కాదు, అప్పుడు జరిగింది ఒక అడ్మినిస్ట్రేషన్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సార్. అప్పుడు జరిగిందేమో ఉద్దేశపూరిత కుట్ర. ఇప్పుడు సార్ నేను ఇప్పుడు గురించి అసమర్థత అన్ని వినట్లేదంటారా మీరు? అన్ని ఆయనకు థింక్ ట్యాంక్ లేదు. రేవంత్ రెడ్డి అంటే థింక్ ట్యాంక్ ఆల్రెడీ చాలా థింక్ ట్యాంకులు ఉన్నాయి సార్, చెప్పడానికి, సలహాలు ఇవ్వడానికి. ఏది మరి పాలమూరు రంగారెడ్డిలో ఎందుకు తట్టెడు మన తీయలే? కొండారెడ్డిపల్లెకి ఎందుకు నీళ్ళు పోతలేవు? కోడంగల్కి ఎందుకు నీళ్ళు పోతలేవు? కేసీఆర్ 70-80% కంప్లీట్ చేసి పెట్టాడు. అదే కాంగ్రెస్ 70-80% కంప్లీట్ చేసిన వాటిని టాప్ ప్రియారిటీ ఇచ్చి కేవలం 1.5 సంవత్సరంన్నరల కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా పనిచేసేటట్టు చేశాడు. 2014లో పాలమూరు జిల్లాకు వచ్చిన నీళ్లు 1 లక్ష ఎకరాలకు, 2023లో పాలమూరు జిల్లాకు వచ్చే 11 లక్షల ఎకరాలకు. ఆయన బొంబాయి వలస పాట పట్టించిన పాలమూరు లేబర్ని. రివర్స్ వలసలు వచ్చినాయే కేసీఆర్ వల్ల. 1 లక్ష ఎకరాలకు నీళ్ళు వచ్చేదాన్ని 11 లక్షల ఎకరాలు తీసుకెళ్తారు. మరి ఈయన ఎందుకు చేయలేకపోయాడు? ఇప్పుడు ఆ వదిలిపెట్టిన 70%కు ఇంకో 20,000 కోట్లో 15,000 కోట్లో ఇచ్చుంటే, అప్పు తెచ్చి ఇచ్చినా కూడా నీళ్లు పొలాలకు వచ్చేటి కదా. ఒక పాలమూరు రంగారెడ్డి చాలా మందికి తెలియదు. నేను ఒకటి అడుగుతాను, చెప్పండి. కాళేశ్వరము కాదు, మన శ్రీశైలము 3 సార్లు నిండింది మొన్న వర్షాకాలం. ఎగ్జాక్ట్లీ 3 సార్లు వలుగుపడ్డది. నీళ్ళు ఎక్కడ పోయినాయి? వదిలిపెట్టారు సార్. వదిలిపెట్టలే. ఆ నీళ్ళన్నీ పోతిరెడ్డిపాడు ద్వారా, తర్వాత ఎస్ఆర్బీసీ ద్వారా, వలిగొండ ప్రాజెక్టు ద్వారా ఈ మొత్తం కూడా 400 టీఎంసీలు తరలిపోయినాయి. అంటే పవర్ హౌస్ కూడా మునిగిపోయింది ఒకసారి. కోస్తాకు, రాయలసీమకు ఈ నీళ్ళన్నీ తరలిపోయినాయి. నేను చెప్పేది మొన్న రేవంత్ రెడ్డి పాలన. వర్షాకాలంలో 3 సార్లు నిండింది శ్రీశైలం. మొత్తం లేవు. ఇప్పుడు ఏంటంటే 215 టీఎంసీలు స్టోర్ అయి ఉండాలి. ఇప్పుడున్నాయి 130 టీఎంసీలు లేవు, మొత్తం తరలిపోయినాయి. రేవంత్ రెడ్డి రుణం తీసుకుంటున్నాడు చంద్రబాబు నాయుడుది. అంటే ఇప్పుడు మీరేమంటారు? ఆ వాటర్ని మనం డైవర్ట్ చేసుకోవట్లేదంటారా? మన దగ్గర స్టోరేజ్ కెపాసిటీ లేదంటారా? సరే, నీకు నాకు మన మహబూబ్నగర్ జిల్లా వల్ల కాదు, మనం మహబూబ్నగర్ జిల్లా వల్ల కాదు. ఈ మట్టిలోనే పుట్టాను, రేపు సస్తే ఇక్కడ కలుస్తా అనే పెద్ద మనిషి ఆ నీళ్ళని ఎందుకు మహబూబ్నగర్కి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తలేడు? ఎందుకు వలస జల దోపిడీని ఆపడం లేదు? మళ్ళీ 2014కు ముందు ఏదైతే నీళ్ళ దోపిడీ ఉందో అది మొదలైంది. ఇప్పుడు ఆపాలంటే ఏం చేయాలి సార్? ఇప్పుడు స్టోరేజ్, ఇప్పుడు మీరు కాళేశ్వరం కడితే దాని కింద అన్నారం, సుందిల్లా ఇట్లాంటి స్టోరేజ్ కెపాసిటీ కొంత ఉంది మనకి, మిగిలింది కొంత సముద్రంలో కలుస్తుంది, అది సెకండరీ.
ఇప్పుడు దాన్ని ఎక్కడ స్టోర్ చేయాలంటే మీరు ఏం చెప్తారు, ఏం సలహా ఇస్తారు గవర్నమెంట్కి? సలహా తీసుకున్న పరిస్థితుల్లో వాళ్ళు లేనప్పుడు ఏం సరే ఇప్పుడు మన కామన్ మ్యాన్ కన్నా తెలవడానికి అరే బాబు ఈ ముఖ్యమంత్రి ఇట్లా చేస్తుండు అని చెప్పడానికి కనీసం అంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి కేసీఆర్ ఉండుంటే ఎస్, ఈ పాటికి దాని లక్ష్యం పూర్తయ్యేది. ఆయన దిగిపోయిన తర్వాత ₹1 దాని మీద పెట్టలేదు, తట్టేడు మట్టి తీయలేదు. డబ్బులు లేవంటే మరి మూసీకి కంచి వస్తున్నాయి 150,000. అదే క్వశ్చన్ అడుగుతున్నాను సార్. ఇప్పుడు నేను ఇందాక మీరు అది డబ్బులు ఎవరి దగ్గర ఉంటాయి? కేసీఆర్ వచ్చినప్పుడు డబ్బులు ఉన్నాయి పోనీ, అప్పుడు రెవెన్యూ ఓన్లీ 59,000 కోట్లే కదా, ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు? అంటే అప్పు తెచ్చి ఆ డబ్బులను రైతులకు ఫ్రీ బీజ్ ద్వారా పథకాలకు ఇద్దామనుకున్నోడికి ఈ అభివృద్ధి మీద ఎందుకు మనసు ఉంటుంది? ఉంటుందా? ప్రయారిటైజ్ చేసుకోవాలి కదా తను, దేని మీద పెట్టాలి దేని మీద పెట్టకూడదు. ఖజానాలో ఉన్న రైతు బంధు డబ్బులను పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వనపర్తి ఎమ్మెల్యేకి ఇట్లాంటి వాళ్ళకు బిల్లులు చెల్లించడానికి ఇచ్చినోడు రైతుల మీద ప్రేమ ఉందా, పార్టీ నాయకుల మీద ప్రేమ ఉందా? నేను మీరు ఒక మార్క్ వేయడానికైనా పాత కాళేశ్వరం కరెంటు బిల్లులే 100 కోట్లు ఉన్నాయి ఇప్పటిదాకా కూడా ఉంటాయి కదా శ్రీనివాస్ గారు. మరి పాత కాళేశ్వరం పనిచేస్తుందా సార్? కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ నుంచి వాటర్ వస్తున్నాయో చాలా మంది తెలియదు. ఇప్పుడు ఈయన వచ్చినాక బంద్ చేసిండు కదా, అంతకుముందు పనిచేసింది ఇప్పుడు పని చేయట్లేదు అంటారా? అంతకుముందు ఆయన ప్రతి సంవత్సరం కూడా పంపులు నడిపించాడు, అన్ని నింపాడు. మల్లన్న సాగర్లో కూడా 50% వరకు నింపాడు, కొండపోచమ్మ సాగర్ నింపాడు. ఆ నీళ్ళని దాదాపుగా 15-16 జిల్లాలకు, తెలంగాణలో 33 జిల్లాల్లో 15-16 జిల్లాలకు ఇచ్చాడు. హైదరాబాద్ మంచినీటి సమస్య పరిష్కారమైంది. ఆయన చాలా అద్భుతంగా 4 సంవత్సరాలు 2019 జనవరి 21 నాడు జాతికి అంకితం చేసిన ప్రాజెక్ట్ అది. 23 వర్షాకాలం పంటల వరకు అద్భుతంగా ఇచ్చాడు కేసీఆర్ గారు. దాని కింద పడిన పాటలు అంటే వ్యవసాయం క్యుములేటివ్గా చూస్తే 60 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి కాళేశ్వరం వల్ల. మరి ఆ మోటార్ల పరిస్థితి ఏంటి సార్? మరి అంటే ఇప్పుడు అవి జంగు పడుతూ ఉంటాయి, రస్ట్ పడుతూ ఉంటాయి, 1000 కోట్లు ఖర్చు పెట్టారు దానికి కదా, అంటే దాన్ని ఆపరేట్ చేయాలి. ఆపరేట్ చేస్తుంటే మంచిగా ఉంటాయి, ఆపరేట్ చేయకపోతే మళ్ళీ వాటికి సర్వీసింగ్ అవసరం. రైట్ సార్, ఇందాక మీరు ఒకటి ఎక్స్క్యూప్ అయ్యారు, అంటే లైక్ మూసి ప్రక్షాళన చెయ్యాలా వద్దా? స్ట్రైట్ క్వశ్చన్, ఫస్ట్ చెయ్యాలా వద్దా చెప్పి దాని డీటెయిల్ ఇవ్వండి మీరు. నేను ఒక వాటర్ మ్యాన్ని, అంటే ఇవాళ తెలంగాణలో నా చైర్మన్ పదవి పోయినా కూడా భారతదేశంలో నదుల మీద నేను చైర్మన్గా కొనసాగుతున్నా ఎన్జిఓ సెక్టార్లో. ఏ నదినైనా ప్రక్షాళన చేయాలంటాం, ఏ నదినైనా పునరుజ్జీవింపజేయాలంటాం. సో ఆ దిశలో కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందంటే మొట్టమొదటిసారి ఒక నదికి సరిహద్దులను నియమించింది. భారతదేశంలో ఏ నదికి సరిహద్దులు లేవు. మూసీ నదికి 3 ఏళ్ళు కష్టపడి దాని బౌండరీస్ డిసైడ్ చేశారు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నది. ప్రక్షాళన చేయడానికి ఈయనలాగా పోయి రాత్రి ఇళ్ళ మీద దాడులు చేసి వాళ్ళని ఎలగొట్టుడు ఇది చేయలే. ఫస్ట్ ఏమనుకున్నాడంటే ఈ నీళ్లు మురికి నీరు బదులు మంచినీరు వచ్చేటట్టు చేద్దామని అనుకున్నారు. ఎట్లా వస్తాయి సార్ అవి? కాళేశ్వరం నుంచి, గోదావరి నుంచి, లేకపోతే మనం తెప్పించుకునే సోర్స్ లేదు. 3,600 కోట్లు ఒక్క మీటింగ్లో డిసిషన్ తీసుకొని ఎస్టీపీలకు శాంక్షన్ చేశారు. ఆ ఎస్టీపీలన్నీ ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయి, కొన్ని ఉన్నాయి ఎస్టీపీ, కొన్ని పూర్తి, కొన్ని కాదు. మూసీలోకి మురికి నీరు వచ్చే ప్రతి నాలాను ఎస్టీపీ పెట్టారు. అవి కంప్లీట్ అయ్యి ఫంక్షన్ చేయిస్తే మురికి నీరు ఆగిపోతుంది ఫస్ట్. తర్వాత ఉస్మాన్ సాగర్, గడిపేట అంటాం, హిమాయత్ సాగర్, ఈ రెండింటి నీళ్ళను మనం తాగడానికి వాడట్లేదు, ఎందుకంటే పైనుంచి కంటామినేషన్ అయ్యి. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. వాటిని డీలింగ్ చేయాలనుకున్నాడు. 111 జీవోని ఎత్తేయడానికి కూడా కారణం అదే. డీలింగ్ చేసి అవి గోదావరి కృష్ణా నీళ్లతో నింపి మూసీలో ఒక మంచి నీటిని ప్రవహింపజేయాలి. నల్గొండ జిల్లా రైతాంగానికి కానీ హైదరాబాద్లో ఆ మూసీ నదిని ఆ నీళ్ళని తాగేటట్టు చేయాలనుకున్నాడు ఆయన. అంటే డ్రైనేజ్ రాకుండా నాలాస్ అన్ని ఎలిమినేట్ చేసి ఎస్టీపీ కనీసం తాగడానికి లేకపోయినా డొమెస్టిక్ లాన్స్ కోసమో, గోల్ఫ్ కోర్స్ కోసమో ఇతరత్రను ఉపయోగించాలని అనుకున్నాడు. ఆ దిశలో చాలా దూరం ప్రయాణం చేశారు. తర్వాత ఈయన వచ్చాడు, ఈయన కంటిన్యూ చేస్తున్నాడు. కాకపోతే ఈయన రావడమే మూసి సరిహద్దులలో ఉన్న ఇళ్లన్నింటినీ తొలగించే కార్యక్రమం పెట్టుకున్నాడు. ఇది మూసీ కోసం కాదు, రేపు ఎంటర్టైన్మెంట్ పార్కులు, టూరిజము, దానివల్ల ఈయన అస్మదీయులకు, దగ్గర వాళ్ళకు, కాంగ్రెస్ హైకమాండ్ చెప్పిన వాళ్ళకు పెద్ద స్థలాలు ఇచ్చి, ఎందుకంటే హార్ట్ ఆఫ్ ది హైదరాబాద్ కదా, పెద్ద స్థలాలు ఇచ్చి వాటిల్లో డబ్బులు దండుకోవడము, ఇట్లాంటి కార్యక్రమాలు సార్ డైరెక్ట్గా చెప్తున్నారు కదా. హైడ్రా అనే ఒక దాన్ని పెట్టి ఒక జియో చేయించుకొని దాని తర్వాత అక్కడ FTLలో ఉన్నాయి, ఈ బార్డర్ మెంచుకుని ఉన్నాయి. ఈ రకం మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం ఆగిపోయిందంటే హైడ్రా ఆగిపోద్ది అని చెప్పాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి డబ్బులు ఇచ్చే ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ. అంటే ఇప్పుడు మీరు ఆరోపణ చేస్తున్నారా, నిజమేనా సార్? అంటే డబ్బులు తీసుకోవడానికే ఈ ప్లాన్ వేసారంటారా? నేను ఇప్పుడు కాదు, నేను వెరీ బిగినింగ్ నుంచి చెప్తున్నా. నాగార్జున ఎన్ కన్వెన్షన్ మీద దాడి జరిగిన రోజే ఇది కేవలం డబ్బున్నోళ్ళను బెదిరించి
డబ్బులు దండుకోవడానికి హైకమాండ్కి పంపడానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఓట్లేసినందుకు ప్రజలను టీఆర్ఎస్కి ఓట్లేశారు కదా హైదరాబాద్ ప్రజలు, ఒక్క సీట్ రాలే కదా కాంగ్రెస్కి. మల్లెడ్డి రంగారెడ్డి ఒకటి పెరిఫెరీలో గెలిచాడు. అది కూడా ఆయన సొంత ఆయనకున్న వ్యక్తిత్వం, ఎందుకంటే అంతకుముందు చాలా తక్కువ తేడాతో పోయింది ఆయన, 2000 ఓట్ల తేడాతో. సో అది ఒక్క సీట్ తప్ప ఇక్కడ హైదరాబాద్ పెరిఫెరీలో ఎక్కడ వీళ్ళకి ఒక్క సీట్ రాలే. ఈ ఎమ్మెల్యేలు అందరినీ తన దిక్కు తెచ్చుకోవడానికి పార్టీని కంప్లీట్గా కేసీఆర్ ఎట్లయితే కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్లో విలీనం చేసిండో, బీఆర్ఎస్ను కాంగ్రెస్లో విలీనం చేసుకోవడానికి అవసరమైన 26 మంది స్ట్రెంత్ కోసం ఇక్కడ ఓట్లేసిన అందరి మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళు ఇండ్లు కొడుతూ ఎమ్మెల్యేలను తన దిక్కు తెచ్చుకోవడానికి చేసిన కాన్స్పిరసీ అందులో కొంత సక్సెస్ అండి. ఎందుకంటే ఎన్కన్వెన్షన్ మీద దాడి జరగగానే ఆ సామాజిక వర్గం వాళ్ళంతా పోయి ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే మీద ఒత్తిడి తెస్తే, గాంధీ అంటే నాకు చాలా గౌరవం, విద్యార్థి దశ నుంచి ఉద్యమకారుడు, మా ఆర్గనైజేషన్లో నాతో పాటు పనిచేసిన వ్యక్తి, అటువంటి వాడు కూడా తల వంచి ఆ పార్టీలోకి పోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చాడు. ప్రకాష్ గౌడ్ టీఆర్ఎస్కు చాలా లాయల్, 3 సార్లు గెలిచాడు. అతను ఆ పార్టీలో పోవడానికి కాలేరు వెంకటేష్ మీద పెత్తనం చేయబడింది కానీ ఆడ కాలేదు. చాలా మందిని శ్రీనివాస్ రెడ్డి గారు వీళ్ళందరూ రాజకీయాలు అంటారా, మీరు ఏమంటారు దీన్ని? అనేది ఏ రాజకీయ నాయకుడైనా ప్రతి పార్టీలో గతంలో కూడా బయటికి చెప్పేది ఒకటి ఉంటుంది, లోపల చేసేది ఒకటి ఉంటుంది. ఒత్తిడి ప్రజల కోసం, మూసీ కోసమో కాదు, ఫండ్స్ కోసము, ప్లస్ ఈ పార్టీ ఎమ్మెల్యేలను లాక్కోవడానికి. అందులో అనుమానం ఏం లేదు, రుజువైంది కూడా. అది ఈ హైడ్రా ఆగిపోయింది, ఈ ఎమ్మెల్యేల మీద ఒత్తిడి కూడా అయిపోయింది. అంటే మరి హైడ్రాతోనే కంప్లీట్ అంటే రియల్ ఎస్టేట్ మొత్తం కూడా కుదేలేందంటారా? తెలంగాణ రాష్ట్రంలో అయితే నాకు తెలిసినంత వరకు నేను ఒకటి అనుకున్నాను, జీరో. కారణం అదేనా? అంత ముందు కూడా లేదు. నేను ఒకటి అనుకున్నా, చెప్పండి. కేసీఆర్ గారికి వ్యవసాయం గురించి పూర్తి అవగాహన ఉంది. ఎందుకంటే నేను ఒకసారి 2010-11లోనో ఫామ్ పోయినాను. ఓకే, మామూలు ఇల్లు ఉండేది అప్పుడు. లాన్లో కూర్చున్న తర్వాత మీరు ఎందుకు ఈ ఇంట్రెస్ట్ తీసుకొని మీరు ఉద్యమ సమయంలో మీరు ఇంట్లో ఎక్కువ సమయం గడుపుతూ మీరు ఎందుకు ఈ వ్యవసాయం మీద ఇది చేస్తుండంటే, ప్రకాష్ ఎట్లా తెలంగాణ వస్తుంది, మన మేజర్ సమస్య వ్యవసాయం, రైతుల ఆత్మహత్యలు ఆపడానికే నేను తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినాం. ఈ ఆత్మహత్యలు ఆపాలంటే రైతు కష్టాలు ఏందో నాకు తెలియాలి కదా. అంటే ఖాళీగా ఉన్నప్పుడల్లా పక్క రైతులను పిలుచుకొని ముచ్చట్లు పెట్టుకుంటాడు. అంటే నేను దానికోసమే వ్యవసాయం చేస్తాను తప్ప దీని మీద ఏదో ఆదాయం వస్తుందని, ఇది నాకు అవసరం అని నేను చేయట్లేదు. నాకు తెలియాలి. నేను మా నాయన కాలంలో ఎప్పుడో వ్యవసాయం ఉండేది, నేను ఎమ్మెల్యే అయిన కానీ ఎన్నడూ వ్యవసాయాన్ని పట్టించుకోలేదు. మళ్ళీ నాకు అవగాహన రావాలి. అయితే ఆయన అనుకున్నట్టే 10 ఏళ్లలో వ్యవసాయానికి అందలం ఎక్కించిండు, రైతులు అడగకపోయినా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసిండు, ఆత్మహత్యలు తగ్గడమే దానికి సాక్ష్యం. బట్ రేవంత్ రెడ్డిని ఏమనుకున్నా అంటే, ఏది ఎట్లా ఉండని రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ మాత్రం అద్భుతంగా ముందుకు తీసుకెళ్తాడు. కానీ ఆయన జీవితమే ఉంది. ఆయన రూపాయి సంపాదన కాడ నుంచి ఇలా 100,000 కోట్ల సంపాదన వరకు మొత్తం రియల్ ఎస్టేట్. ఇప్పుడు లేదంటున్నా సార్ నేను. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే నేను ఎక్స్పెక్ట్ చేసింది, ఏ రంగమన్నా కాలబెట్టని ఈయన తలగబెట్టని, ఓకే, రియల్ ఎస్టేట్ రంగాన్ని మాత్రం బాగా అభివృద్ధి చేస్తాడని నమ్ముకున్నాను. ఇవాళ -10 మార్కులు ఇస్తే రియల్ ఎస్టేట్ రంగంలో ఆయన చేసిన దానికి. ఎవడన్నా రియల్ ఎస్టేట్ మీద ఆయన రియల్ ఎస్టేట్ ఆయన జీవితం, ఆయన అనుభవం. నేను మాట కూడా అన్నా, ఎక్కడ లోయలు ఉన్నాయి, ఎక్కడ నదులు ఉన్నాయి, ఎక్కడ వాగులు ఉన్నాయి, తెలంగాణ భూగర్భ స్వరూపం అంతా కేసీఆర్కి అర్థమవుతుంది, చెప్పగలుగుతాడు, కళ్ళు మూసుకొని చెప్పగలుగుతాడు. కరెక్ట్. కానీ నువ్వు సర్వే నెంబర్ చెప్తే ఓనర్ పేరు, బౌండరీసు, ఆ ల్యాండ్కున్న డిస్ప్యూట్ ఏంది మొత్తం చెప్పగలిగేటోడు రేవంత్ రెడ్డి హైదరాబాద్ సరౌండింగ్లో. అంటే ఈ సర్వే నెంబర్ల మీద రియల్ ఎస్టేట్లో రేవంత్ రెడ్డికి ఉన్నంత నాలెడ్జ్ హైదరాబాద్ నగరంలో ఎవ్వరికీ లేదు, ఏ రియల్ ఎస్టేట్ కంపెనీకి లేదు. అటువంటి వ్యక్తి రియల్ ఎస్టేట్ను అందలం ఎక్కిస్తాడు అనుకున్నాం, కానీ పాతలాన్ని తొక్కేశాడు. తెలిసి తెలియక అమాయక మాటలతో. రీజన్ ఏమంటారు? ఎవడైనా ఒక్క శ్రీనివాస్, నీ దగ్గర గవర్నమెంట్లో డబ్బులు ఉన్నాయంటే ఎవడన్నా వచ్చి పెట్టుబడులు పెడతాడు. రావడమే అప్పుల కుప్ప చేసిండు, ఖజానా ఖాళీ అయిపోయింది, లంకె బిందెలు కూడా ఖాళీ కుండలు దొరికినాయి. ఇదా ముఖ్యమంత్రి మాట్లాడే మాట? ఇంకోటి, లంకె బిందెలు ఉంటాయా సెక్రటరియట్లో? ఆర్థిక పరిస్థితి మీద అవగాహన ఉన్నోడు ప్రతి నెల 1వ తారీఖు 5వ తారీఖు మధ్యలో పన్నులు వస్తాయి. ఆ పన్నులు వచ్చిన దాన్ని 5వ తారీఖు నుంచి 25వ తారీఖు దాకా ఖర్చు పెడతా ఉంటారు. ఎప్పటికప్పుడు వచ్చే ఆదాయం మళ్ళీ పోయే ఆదాయం. లంకె బిందెలు ఉంటాయి. 2, ఇది మౌలిక వసతులను పెంచడానికి, రకరకాల ప్రాజెక్టులను టేకప్ చేయడానికి డబ్బు ఉన్నదని నమ్మించాలన్నా, డబ్బు లేదని నమ్మించాలన్నా? ఉన్నదని నమ్మించేదే. ఇప్పుడు నా ఎలక్షన్లో నిలబడే ముందు నా జేబు ఖాళీ అయిపోయింది, నాకు అప్పులు అయినా, నాకు టికెట్ ఇవ్వండి అంటే ఎవరిని ఇస్తాడా? అప్పు తెచ్చైనా అకౌంట్లో చూపెట్టగలగాలి. మరి ఏ తెలివితో మాట్లాడండి ఆయన. అదే అట్లున్నదంటే మూలిగా నక్క మీద తాటి పండు పడడం,
గోరు చుట్టు మీద రోకడి పోట అని అంటారు, చూసినావా? కరెక్ట్. ఈ సామెత కరెక్ట్గా సరిపోయింది రేవంత్ రెడ్డికి. ఒక పక్క కుదేలైంది రియల్ ఎస్టేట్ అని అంటే హైదరాబాద్ పట్టుకొచ్చిండు, మూసి పట్టుకొచ్చిండు. ఇప్పుడు ఎవరన్నా కొనాలంటే భయపడిపోతున్నారు. ఇచ్చిన అడ్వాన్సులు కనీసం కొన్ని వేల మంది రిటర్న్ తీసుకోండి. అంటే ఓ విధంగా హైడ్రా మంచిదే కదా సార్. అంటే ఇల్లీగల్ ప్రాక్టీస్ ఏమన్నా ఉంటే అదంతా కూడా వెళ్ళిపోయే ఈ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నువ్వు ఏ మంచి పథకాన్నైనా అమలు చేసేటప్పుడు దాని సాధక బాధకాలు, దానివల్ల వచ్చే రిపర్కేషన్స్, పాలసీ డిజైన్ చేయాలి యాక్చువల్గా. ఏది పడితే అది కొత్త పిచ్చోడు పొద్దురగా అన్నట్టు అట్లా పోతారా? నేను వాడు అడుగుతా ఒకటి, నేను ఇప్పుడు మీ ఛానల్లో ఒక మాట చెప్తే సార్ ఒక 50,000 కేసులు అయితే రేవంత్ రెడ్డి మీద చెప్పండి. ఎఫ్టీఎల్ఏ లేదు కదా, బఫర్ జోన్ ఎట్లా డిసైడ్ అవుతుంది? ఎఫ్టీఎల్ ఎట్లా డిసైడ్ అవుతుంది? ఎఫ్టీఎల్ అంటే సార్ ఇప్పుడు ఇప్పుడు వర్షం బాగా పెద్దగా వచ్చింది, వరద వచ్చినప్పుడు సపోజ్ నేను ఆ స్క్రీన్ దగ్గర ఉన్నప్పుడు అంతవరకు మునిగితే ఇంతవరకు ఒక పాయింట్ పెట్టుకుంటాం. దాని తర్వాత బఫర్ జోన్ అంటే ఒక 100 మీటర్స్. జనరల్ డెఫినేషన్ చెప్తాను, అంటే నాకు కామన్ మ్యాన్గా అంతే తెలుసు సార్, మీరు చెప్పాలి. అది తప్పు, అది మీరు నీకున్న ఆలోచన తప్పు. అంతే, నాకు అంతవరకే తెలుసు. తప్పు అది. ఎట్లా డిఫైన్ చేస్తారు మరి? దానికి ఒక రికార్డు ఉంది 80-90 సంవత్సరాల నుంచి. ఓకే. ఎఫ్టీఎల్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎఫ్టీఎల్ అనేది రికార్డు ఉంది. ఆ రికార్డ్ ఆధారంగా ఫీల్డ్ మీద వెరిఫై చేసి నోటిఫై చేయాలి. ఎఫ్టీఎల్ ఇంతవరకు, హైడ్రా ఇంత, అది మన బఫర్ జోన్ ఇంతవరకు. అన్నిటి బఫర్ జోన్ ఒకంత ఉండదు. ఇది 52 చెరువులకే డిసైడ్ అయింది జిహెచ్ఎంసీ. జిహెచ్ఎంసీ సైట్లో నేను చూసాను సార్, ఓన్లీ 52. మ్యాప్స్ చూసాను. ఓన్లీ 52. ఆ 52 చెరువులలో ఎవరు పోతలేరు. అంటే అది కొంచెం అర్థం కావట్లేదు మ్యాప్స్, కానీ మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను నేను. ఏంటంటే నోటిఫై కాని చెరువులకు ఎఫ్టీఎల్ ఇదని ఎవరు, రంగనాథ్ డిసైడ్ చేస్తాడా, ఎవరన్నా డిసైడ్ చేస్తారా? అవకాశం ఉందా డిసైడ్ చేయడం? హైకోర్టు కూడా అన్నది ముందు ఎఫ్టీఎల్ అని డిసైడ్ చేయండి, చేసినాక మీరు వాటి మీద పోండి అని అన్నాడు. ఓకే. అంటే ఇప్పుడు ఎక్కడైతే ఎఫ్టీఎల్ నిర్ధారణ కాకుండా కూలగొట్టిల్లో ఆ ప్రతి వ్యక్తి కేసు వేయచ్చు. డ్యామేజెస్ కూడా ప్రభుత్వం కట్టాల్సి వస్తుంది, గుర్తుపెట్టు. నువ్వు సుప్రీంకోర్టుకు అప్పీలు పోయినా కూడా, సుప్రీంకోర్టు అప్పీలు పోయినా కూడా దానికి కట్టాల్సిందే. ఇప్పుడు వాళ్ళ కేసులు బతుకమ్మ కుంటను ఏం చేస్తారు అనేది అడిగారు, అది నాకు పూర్తిగా నేను ఏమంటున్నా అంటే ఏదైనా కూడా అది ఇంకొక యాంగిల్ అది. అయితే ఇప్పుడు ఎక్కడైతే ఎఫ్టీఎల్ డిసైడ్ కాలేదో అక్కడ కూలగొట్టిన అందరూ కూడా నష్టపరిహారాన్ని కోరుకోవచ్చు, వడ్డీతో సహా ప్రభుత్వం చెల్లిస్తుంది, డ్యామేజెస్తో సహా. ఓకే. మళ్ళీ అక్కడ ఇల్లు కట్టుకోవచ్చు. నేను అనేది కట్టుకోవడమా లేదా అనేది తర్వాత ఇష్యూ. వీళ్ళ చేసిన పనికి వీళ్ళ మీద కేసులు అయితే కొన్ని 100,000 కోట్లు డ్యామేజెస్ కట్టాల్సి వస్తుంది. ఒకటి. సెకండ్, అసలు చెరువులల్లో ఉన్న భూమి 80% ప్రైవేట్ రైతులది. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ పాలన లోపల సర్వే జరిగినప్పుడు కొండలు, గుట్టలు, చెరువులు అన్నీ కూడా గవర్నమెంట్ ఆస్తిగా రాశారు. ఆంధ్ర పాలకుల దగ్గర ట్రైన్ అయ్యాడు కదా రేవంత్ రెడ్డి తెలుగుదేశంలో. అందుకే ఇవన్నీ కూడా గవర్నమెంట్ భూములు అనుకున్నాడు ఆయన. కాదు కదా సార్, ఇంజనీర్లు చెప్తారు కదా సార్. మరీ ఎట్లుందంటే ఆయన ఒక్కడే ఏం చెప్పి నేను ఏమంటున్నా, ఒక నిమిషం, బతుకమ్మ కుంటలో భూమి ఎవరని చెప్పగలుగుతారా అది ఎవరిదని? చెప్పగలుగుతారా? చెప్పాలి. ఇంతవరకు అదే నల్లగుట్ట దగ్గర ఉన్నది. పోనీ హైదరాబాద్ చుట్టుపక్కల భూములల్లో జాగాలు ఎవరి? అన్ని రెవెన్యూలో ఉన్నాయి, అన్నిటికీ పట్టాలున్నాయి. 100 సంవత్సరాల పట్టాలున్నాయి, నిజాం కాలం నుంచి పట్టాలు, నిజాం ఇచ్చిన ఉత్తర్వులు ఉన్నాయి. నిజాం ఎట్లుండేటోడు అంటే, సరూర్నగర్లో గంగా థియేటర్ ఉంది. అవునండి. శ్రీనివాస్ గారు ఐడియా ఉంది. ఆ శ్రీనివాస్ గారి ఫాదర్ ఆయుర్వేదిక్ డాక్టర్ నిజాంకి. ఆయనకు వైద్య సేవలు అందించినందుకు మన్సూరాబాద్ దగ్గర నుంచి వనస్థలపురం దాకా, సాహెబ్ నగర్ దాకా మొత్తం రాసిచ్చాడు. ఆ రాసిచ్చిన దానిలో చెరువులు ఉంటాయి, కుంటలు ఉంటాయి, గుట్టలు ఉంటాయి, అన్ని ప్రైవేట్ భూములు అయిపోయినాయి. రాజే ఇచ్చాడు కదా ఉత్తర్వులు. ఎగ్జాక్ట్లీ. కాదంటారా? మరి ఆ చెరువులలో ఆ చెరువులన్నీ ప్రైవేట్ భూములు అయినప్పుడు కోర్టు పోతే హైకోర్టే డైరెక్షన్ ఇచ్చింది, ఇది ప్రైవేట్ భూమి, ఈ ల్యాండ్ని అమ్మొచ్చు, లేఅవుట్ చేయొచ్చు, ఇండ్లు కట్టుకోవచ్చు అని. ఆ లేఅవుట్ ప్రకారంగా 45 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి ప్లాట్లుగా విభజించి అమ్మేశారు. పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు డబ్బులు కొని, కష్టపడే డబ్బులతో కొన్నారు, ఇల్లు కట్టుకున్నారు. అది ఇల్లీగలా? అది ఇల్లీగలా? 2000 సంవత్సరం కంటే ముందు చెరువులలో, జలాశయాలలో ఇండ్లు కట్టుకోకూడదని రూల్ లేదు. అంటే మీరు ఏం చెప్తారంటే ఎఫ్టీఎల్ అనేది ఉంది కానీ అన్నిటికీ లేదంటున్నారు మీరు అనేది. నేను అనేది అసలు ఎఫ్టీఎల్ఏ అనేది కాదు కదా. మీరు ఒక నిమిషం, ఎఫ్టీఎల్ నోటిఫై చేసినాకనే ఉన్నదని అనాలి. 52 చెరువులకే నోటిఫై చేసి అట్లా సార్. ఈ అంతకుముందు నోటిఫై చేసిందా మరి? బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉదాహరణకు అంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది మరి, చేసి ఉండాలి. బీఆర్ఎస్ గవర్నమెంట్ చెరువులు పూడిక తోడేటప్పుడు ఆ రోజుల్లోనే ఎఫ్టీఎల్ ఎంతవరకు అని చేసి ఉండాలి. నేను అనేది ఏంటంటే నోటిఫై చేయడం వేరు, చెరువుల నోటిఫై చేయాలి. ఎఫ్టీఎల్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు, బఫర్ జోన్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్న రికార్డు ప్రకారం.
అతి కష్టం మీదే 52 చేయగలిగిన అంటున్నాను నేను. సూపర్. మరి వచ్చేది ఎట్లా చేయాలి, కొత్తగా చేయాలంటే ఎట్లా డిఫైన్ చేయాలి సార్? వాటి ఎవరు చేయాలి? కోర్టులలో కేసులు ఉన్నాయి, ఉమ్, తర్వాత ఆబ్జెక్షన్స్ ఉన్నాయి. ఉమ్, ప్రభుత్వం 10 ఏళ్ళు సీరియస్గా హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్ అమలు చేసే క్రమంలోనే అతి కష్టపడితే 52 చెరువులకు ఎఫ్టీఎల్ అయింది. వీళ్ళు ఇంకో 10 ఏళ్ళు కష్టపడితే కానీ ఆ మిగతా చెరువులకు ఎఫ్టీఎల్ డిసైడ్ చేయడం సాధ్యం కాదు. అదే ఎట్లా డిసైడ్, గవర్నమెంట్ చేస్తుందా లేకపోతే ఏ సంస్థ ఏదైనా చేయాలా? గవర్నమెంట్ చేయాలి, గవర్నమెంట్ ఇదే బాధ్యత. ఎఫ్టీఎల్ డిసైడ్ చేసి గవర్నమెంటే చేయాలి. అవును సార్. డిసైడ్ చేయడానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు లేకపోతే మంత్రివర్గ కమిటీ వీళ్ళంతా కూర్చొని అసెంబ్లీలో ఒకటి పెట్టుకుని ఈ చెరువుకి ఇంత అని పెడతారు. అది ఫిక్సా? వాళ్ళ ఇష్టమా? అదే అడుగుతున్నా. ఆన్ రికార్డ్ కదా, రికార్డ్ ఆధారంగా చేయాలి. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎందుకు చేయలేకపోయింది? 52 ఎందుకు చేసింది? 186 చెరువులు మీకు ప్రతిసారి రేవంత్ రెడ్డి అంటాడు చెరువులను తిన్నారు అది ఇది అని. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడిన మొదటి రోజు 186 చెరువులే, 185 ఉన్నాయి. ఇప్పుడు 185 ఉన్నాయి. టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక్క చెరువు కూడా మాయం కాలే. అంటే ఇప్పుడు చేయాలంటారా చేయొద్దంటారా? నోటిఫై మీరు ఏం చెప్తారు? ప్రకాష్ గారు ఏం చెప్తారు? మీకు నోటిఫై చేయకుండా హైదరాబాద్ పోయి దాడి చేయొద్దు అంటున్నారు. రెండవది పట్టా భూములల్లో ఇల్లు కట్టుకోవడం అనేది అది రైతులది. చెరువులల్లో ఇల్లు కట్టుకోవడం అనేది 2000 సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చేదాకా అంతకుముందు ఎటువంటి ఆర్డర్స్ లేవు, అంటే ఎటువంటి చట్టం లేదు. చెరువులలో ఇల్లు కట్టుకోవద్దు, ప్రైవేట్ భూములలో ఇల్లు కట్టుకునే హక్కు. ఇప్పుడు వాళ్ళు ఎందుకు చెప్తుందంటే గవర్నమెంట్ ఏదైనా నా ఇల్లు కట్టుకుంటే మునిగిపోతే మళ్ళీ గవర్నమెంట్ కాడనే అడుక్కోవాలి నేను కామన్ మ్యాన్గా. ఓపెన్ ఎవరు వచ్చింది ఈ 30 ఏళ్ళలో ఎవరో మునిగిపోయినాం అని చెప్పి వచ్చి రేవంత్ రెడ్డి సర్కార్ను, అంతకుముందు కేసీఆర్ సర్కార్. సార్ ఇప్పుడు రామంతపూర్ ఉంది సార్, గతంలో వర్షం వచ్చినప్పుడు ఎంత మునిగిపోయిందో మీరే ఇంటింటికి 10,000 రూపాయలు. నేను ఒకటి చెప్పనా, 2001లో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఆధారంగా జలాశయాలు ప్రైవేట్ అయినా కూడా నీళ్లు లేనప్పుడు వ్యవసాయం చేసుకోవచ్చు, కానీ అందులో కాంక్రీట్ జంగల్గా మార్చకూడదు, రోడ్లు వేయకూడదు, ఇల్లు కట్టకూడదు అని 2001లో తీర్పు వచ్చింది. అంతకుముందు కనుక ఈ రూల్ ఉండుంటే హుస్సేన్ సాగర్ 2 రెట్లు ఎక్కువ ఉండేది, ఎన్టీ రామారావు సమాధి ఉండకపోయేది, లుంబిని పార్క్ ఉండకపోయేది, ఆ నెక్లెస్ రోడ్ ఉండకపోయేది, జల విహార్ ఉండకపోయేది, దుర్గం చెరువు కూడా ఇనార్బిట్ మాల్ ఉండకపోయేది. ఆ ఎన్నుకున్నాయి దుర్గం చెరువు అయితే 1/3 తగ్గింది, 2 వంతులు ఇప్పుడు బిల్డింగ్లే వచ్చినాయి. హుస్సేన్ సాగర్ కనీసం 2/3 ఉంది, 1/3 పోయింది. నేను అనేది ఏంటంటే అదివరకు ఆ చట్టం లేదు, అదివరకు ఆ జడ్జిమెంట్స్ లేవు. కాబట్టి ఆ రోజు కట్టుకున్న వాళ్ళని అరాజ్ చేసినట్టయితే నష్టపరిహారంతో సహా వాళ్ళ కంపెన్సేషన్ ఇవ్వాలి. వాళ్ళు రేవంత్ రెడ్డి ఇంటెన్షన్ బాగుండి పాత చెరువులన్నీ రివైవ్ చేయాలంటే ల్యాండ్ అక్విజిషన్ ప్రకారంగా వాళ్ళను ఎవరెవరైతే పట్టాలున్నాయో, ఎవరెవరైతే అఫీషియల్గా సేల్ ట్రాన్సాక్షన్ ఉందో, సేల్ లీడ్స్ ఉన్నాయో, రెవెన్యూ రికార్డ్ సపోర్ట్ చేస్తుందో వాళ్ళందరినీ నష్టపరిహారం ఇవ్వాలి. ఏది చూడకుండానే పోయి కూలగొట్టమని ఎవరు చెప్పిండు? హైదరాబాదు ప్రతిష్టను మంట కలిపిండు. ఇంకా డిక్షనరీలో ఇంకేమన్నా పదం ఉంటే బాగుండేది. నీ రియల్ ఎస్టేట్ మొత్తం డమాల్ అనడానికి నువ్వే కదా కారణం, ఇంకెవరు? ఈజ్ ద ఓన్లీ పర్సన్. ఏమన్నా మాట్లాడితే నేను 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 అంటాడు. 20 లక్షలు ఇస్తా కావాలంటే ఎవడు నువ్వు ఇవ్వడానికి? ఆఫ్టర్ ఆల్ యువర్ మినిస్టర్లు అందరు కలిసి నేను సీఎం చేశారు, ఎమ్మెల్యేలు అందరు కలిసి సీఎం చేశారు. నేను అని అడిగేది ఎక్కడుంది? కాలోజీ అన్నాడు మాట. కాలోజీ ఏమన్నాడంటే నేను దగ్గర నుంచి మనము అన్న కాడికి రావడానికే మనకు 90 ఏళ్ళు 100 ఏళ్ళు పడుతుంది, నేను అన్న కాడి నుంచి మేము అన్న కాడికే ఇప్పుడు వచ్చినాము, మనము అన్న కాడికి ఎప్పుడు పోతాము అని అన్నాడు. ముఖ్యమంత్రికి అంత అహం ఉండకూడదు. నేను 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 తర్వాత అప్పులన్నీ కేసీఆర్ కుటుంబం తెచ్చే, కేసీఆర్ కుటుంబం కోసం తెచ్చారు అప్పులు. నేను ఒకటే అడుగుతున్నా, 1,00,000 కోట్లు కేసీఆర్ తింటే కాళేశ్వరంలో 203 కిలోమీటర్ల టన్నెల్ ఎక్కడి నుంచి వచ్చినాయి, 21 పంపింగ్ స్టేషన్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, బాహుబలి పంపులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈ 1800 కిలోమీటర్ల కాలువలు పైప్ లైన్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, 35 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే వ్యవస్థ ఎట్లా ఏర్పడ్డది, 141 టీఎంసీల రిజర్వాయర్లు ఎట్లా వచ్చినాయి, మల్లనసార్ ఎట్లా వచ్చింది, ఇవన్నీ ఎట్లా వచ్చినాయి? ఓ కాకి తీసుకొచ్చిందా, చిలుక తీసుకొచ్చిందా? మీ కాంగ్రెస్ పాలన వదిలేసిన మిడ్ మార్నింగ్ కూడా పూర్తి చేసి కేసీఆరే కదా. అంటే నేను అనేది మాట్లాడితే అది నాలుకలాగా ఉండాలి, అది తాటిమాటలా ఉండకూడదు. అంటే ఫైనల్గా సార్ మీకు ఇంత అనుభవం ఉంది, ఆయన తప్పు చేస్తున్నారు, మనం దించలేము అంటున్నారు సార్. దించే సంగతి ఇంకో రోజు మాట్లాడదాం ఆ పాలసీ గురించి. ఫైనల్గా మీ అనుభవంతో ప్రజలకు ఏం చెప్తారు, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వానికి ఏం చెప్తారు? నేను ప్రజలకు చెప్పేది ఒకటే, మళ్ళీ మీరు ఓడిపోయిన్లు. ఎందుకంటే మార్పు కోసం ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుందాం అనుకున్నారు, మంచి ఆశయంతో మీరు ఎన్నుకున్నారు. ఆ ప్రభుత్వము ఇదివరకు ఉన్న ప్రభుత్వం కంటే ఒక్క అడుగన్న మెరుగ్గా పరిపాలన చేయాలి, కానీ మీరన్న మార్పు రాలేదు. ఆ దిశలో కూడా ఈ ప్రభుత్వం లేదు. మీ ఆశయాలకు తిలోదకాలు ఇచ్చింది, వాళ్ళు ఇచ్చిన హామీలను వదిలేసింది గాలికి. ఇప్పుడు మళ్ళీ ఆత్మహత్యల వైపు, చేనేతకారుల ఆత్మహత్యలు మొదలైనాయి, రైతుల ఆత్మహత్యలు పీక్ స్టేజ్కి వెళ్ళిపోయినాయి. ఇంకా చూడాల్సిన అవసరం లేదు.
ఈ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి వీధుల్లోకి రండి. ఆ పేటెంట్ రైట్స్ ఎవరు కేసీఆర్కు, కేటీఆర్కు, హరీష్ రావుకి ఇయ్యలే. అది మీకే ఉంది. మీరే గద్దెనెక్కిచ్చారు. మీరే పశ్చాత్తాపడాలి. మీరే తెలివి తెచ్చుకొని, సోయి తెచ్చుకొని రోడ్ల మీదకి వచ్చి కొలంబోలో ఎట్లయితే శ్రీలంకలో ప్రభుత్వాన్ని దించేశారో, చాలా దేశాలలో ప్రజల ప్రతిఘటనతోనే ఎట్లా ప్రభుత్వాలు కూలినాయో, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా గద్దె దించాలని చెప్పి నేను ప్రజలను కోరుతున్నా. ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నా నేను, మీకు చేతనైతే మీరు హామీలు కూడా అమలు చేయలేరు నాకు తెలుసు. కేసీఆర్ గారు అసంపూర్తిగా వదిలిపెట్టిన ప్రాజెక్టులను పూర్తి చేయండి. కేసీఆర్ గారు 24 గంటలు ఇచ్చిన కరెంటును రివైవ్ చేయండి. కేసీఆర్ గారి టీఎస్ ఐపాస్ కంటే మెరుగైన పాలసీ తీసుకురాకపోయినా పర్లేదు. మీరు హైదరాబాద్ ఖాళీ అయింది, ఖజానా ఖాళీ అయిందని చెప్పి పారిశ్రామికవేత్తలకు కూడా ఒక భయం కల్పించారు. అది పోగొట్టడానికి ప్రయత్నం చేయండి. ఐటీ పరిశ్రమ నీకు ఇష్టం ఉన్నా లేకున్నా అది అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. కనీసం వాళ్ళ కోసమైనా కొన్ని మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేయండి. పెద్ద పెద్ద మాటలు చెప్పి పొంకనాలు కొట్టొద్దు. చేసే పని చిన్నదైనా కూడా ప్రజలను ఒప్పించే విధంగా మీ పరిపాలన ఉండాలి. ఇంకా అవకాశం ఇయ్యరు. మా అంటే ఇంకో సంవత్సరం చూస్తారు. ప్రజలు దించలేకపోతే ఏఐసీసీ దించుతుంది. ఎందుకంటే కాంగ్రెస్కున్న ఒకే ఒక రాష్ట్రం ఇది. అక్కడ రేపో ఎల్లుండో కర్ణాటక దిగిపోతుంది. అంటే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నవాళ్లే పరిపాలన చేసేది, మనమే ప్రజలే చేసేది. ఆయన కూడా ప్రజల నుంచి వచ్చిన వ్యక్తే. అంటే ఈయనను దించి వేరే వాళ్ళని పెడితే నడుస్తుంది అనేది ఇప్పుడు క్వశ్చన్ వచ్చింది. ఇప్పుడు నేనేమంటే గద్దె దించండి అంటే ఎవరు అంటారు? మీరు రేవంత్ గారిని దించమంటారా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించమంటారా? కొంచెం కన్ఫ్యూజన్ కామన్ మ్యాన్గా. ప్రభుత్వం కనుక ఈ ప్రభుత్వాన్ని ఓన్ చేసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించాలి. కానీ రేవంత్ రెడ్డి నేను అని ఏకవచన ప్రయోగం చేస్తున్నారు. ఆయనని దించాలి. సో ఆయన కాకుండా కాంగ్రెస్లో ఇంకెవరైనా మంచిగా ఉంటే మరి ప్రభుత్వం నడుస్తుందిగా. మళ్ళీ ఎలక్షన్ ఖర్చు, ప్రజలకి ఇబ్బంది ఎందుకు సార్? స్వాతంత్రానంతర భారతదేశంలో ఏ రాష్ట్రంలో, ఏ కాలంలో, ఏ 5 ఏళ్లలో ఇంత చెత్త ముఖ్యమంత్రిని నేను చూడలేదు. ఫైనల్గా ముఖ్యమంత్రి ఎవరైనా పర్వాలేదు. అందులో గెలిచిన 64 మందిలో ఇంకెవరైనా పర్వాలేదు. ఇంత దౌర్భాగ్యంగా పరిపాలన ఉండదు. కనీసం నోటి శుద్ధి లేదు. ఏం మాట్లాడతాడో తెలియదు. రోత మాటలు. ఎప్పుడు ఎలక్షన్లు అప్పుడు అంటే మాట్లాడి. కేసీఆర్ కూడా ఉద్యమకాలంలో చాలా మాట్లాడాడు. ఏం మాటలు అవి శ్రీనివాస్ గారు? పేగులు మెడకేసుకుంటా, పండబెట్టి తొక్కుతా. ఒక ముఖ్యమంత్రి ఏమన్నా? చి నీకోటి చెప్పనా? ఆ టీవీ పెడితే చాలా ఆయన స్పీచ్ ఉన్నప్పుడు బ్లడ్ బాయిల్ అవుతున్నది, బీపీ పెరిగిపోతూ ఉన్నది, తల నరాలు పెరిగిపోతాయి. నాకు స్నేహితుడు. మరి చెప్పొచ్చు కదా సార్, మీరు ఏం చెప్పాలి? ఆయన ఎవరైనా అడుగుతేనా? మీకు తెలుసో లేదో, కేసీఆర్ గారిని నేను సంవత్సరం అని చూడక ఐఎమ్ న్యూట్రల్ క్యాండిడేట్. కరెక్టే సార్. మీరు రెగ్యులర్గా కేసీఆర్ గారిని కలిసేవారా? ఆ విషయం నాకు కూడా తెలుసు. సంవత్సరం అయింది. లాస్ట్ ఇప్పుడు వెళ్ళొచ్చు. మీకు నేను చెప్తాను. నేను రేవంత్ గారి దగ్గర తప్పేంటి, డిసెంబర్ 7 నాడు ఈయన ముఖ్యమంత్రి కదా. డిసెంబర్ 3 నాడు, ఇంకో 4 రోజులు, డిసెంబర్ 3 అంటే రేపటి రోజు నేను కేసీఆర్ని కలిసిన డే డిసెంబర్ 3 లాస్ట్ ఇయర్. ఈ రోజు వరకు నేను కేసీఆర్ని కలవలేదు. ఆయన ఖాళీన తర్వాత కూడా కనీసం చూడడానికి పోలేదు. నేనేమి ఎవరి తొత్తును కాదు. నేను తెలంగాణ ప్రజల పక్షపాతిని. ఎందుకు ఆవేశం వస్తుంది, ఎందుకు బాధ, కోపం అంటే ఈ ప్రాంతం మీద ఉన్న ప్రేమ, మమకారం. ఎందుకంటే ఎవరు దిగని రోజుల్లో నేను, పాశం యాదగిరి, గద్దర్ గారు, ఇన్నయ్య, కేసీఆర్ కంటే 4 ఏళ్ల ముందు తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టిన వాళ్ళం. ఈ తెలంగాణను సర్వనాశనం చేస్తుంటే కోపం రాదా, బాధ రాదా, ఆవేశం రాదా? ఇప్పుడు న్యూట్రల్గా ఉన్నా కూడా ఎన్నడన్నా మాలాంటి వాళ్ళను సలహా అడగడానికైనా పిలిచిండు. ఆయన ఎంతసేపు కోదన్నాం కానీ కూర్చోబెట్టుకుంటాడు. ఆయన ముందట ఏం అనలేడు. ఆయన లోపల కొన్ని బలహీనతలు ఉన్నాయి. మంచోడు, మంచి ఉపాధ్యాయుడు, మంచి అవగాహన వ్యక్తి. అంటే మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇస్తలే కదా సార్, ఆయన దగ్గర పెట్టుకుని ఏమరి ఇస్తాడేమో. ఇంకా 6 ఉన్నాయి కదా పోస్టులు. ఈయన చేతులు ఏముంది? ఆయన ఇప్పుడు ఒక్కటే చెప్తున్నా, స్వయం పాలన కొద్దిగా తప్పైనా ఒప్పైనా మన పాలన అని అనుకోవాలి. ఢిల్లీ పాదాల దగ్గర తాకట్టు పెట్టిన ఈ ప్రజల్ని ఏమనాలి? స్వయం పాలనను మంట కలిపింది ఈ ప్రజలు కదా. కాంగ్రెస్ పాలనలోనే కదా తెలంగాణ సర్వనాశనం అయింది. మళ్ళీ వాళ్ళ చేతికి మీరు పగ్గాలు ఇస్తారు. ఇప్పుడన్నా సోయి తెచ్చుకోవాలి కదా. 92 లక్షల మంది ఓటర్లకు చెప్తున్నా నేను. సరే 85 లక్షల మంది టీఆర్ఎస్కి వేయచ్చు. కానీ 92 లక్షల మంది ఎవరైతున్నారో ఎడ్డిగుడ్డి తెలంగాణ కాదు, మా తెలివైన తెలంగాణ అని కేసీఆర్ అన్న మాటల్ని మీరు పక్కకు పెట్టి వెధవలమని నిరూపించుకున్నారు. నేను మళ్ళీ అంటున్నా, నేను ఒక్కనే ప్రజల గురించి ఏదైనా మాట్లాడగలుగుతా. ఎందుకంటే నేను ఎప్పుడు ప్రజల దగ్గర పోయి ఓట్లు అడగలేదు. వాళ్ళు మంచి చేస్తే మంచి అంట, చెడు చేస్తే తిడతా. ప్రజలను రేవంత్ రెడ్డి మాయమాటలతో వెధవలం చేశాడు. ఇప్పుడు మేము వెధవలంగా తెలివైన వాళ్ళమని నిరూపించుకోండి అంటున్నాను నేను. ఒక ప్రజా ఉద్యమం రావాలి ఈ పాలన దించడం కోసం. మీరు చెప్పినట్టయితే ప్రజలు చూసి ఏం చేస్తారో వారే డిసైడ్ చేసుకుంటారు. ఈ పార్టీ తరఫున కూడా ముఖ్యమంత్రి కూడా రీచ్ అయ్యే విధంగా, మంత్రులకు రీచ్ అయ్యే విధంగా ఒక మాట, మీరు మీడియా పర్సన్స్, రాహుల్ గాంధీ 10 నెలల తర్వాత తెలంగాణకు వచ్చాడు. చాలా హామీలు ఆయనే ఇచ్చాడు. బీసీ డిక్లరేషన్, కామారెడ్డిలో అన్నీ, ప్రియాంక, సోనియా, ఆ ముగ్గురిలో
ఒకే ఒక్క వ్యక్తి 10 నెలల తర్వాత తెలంగాణకు వచ్చి ముభావంగా ఉండి మీడియా ముఖం చాటు చేసి పార్టీ కార్యకర్తలను కలవకుండా వెంటనే ఒక గంట సేపు ఉండి ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయాడు. అర్థమైతే లేదా అధిష్టానం ఈ రేవంత్ రెడ్డి పాలన గురించి ఏమనుకుంటున్నదో? పోనీ అపాయింట్మెంట్ ఢిల్లీకి ఎన్నిసార్లు తిరిగినా ఒక ముఖ్యమంత్రికి అధిష్టానం అపాయింట్మెంట్ ఎందుకు ఇస్తలేదు? అది వాళ్ళ పర్సనల్ సార్, వాళ్ళ పార్టీ. పార్టీ కాదు, పర్సనల్గా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్తున్నా. ఇంకా పార్టీయే ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే మాలాంటి వాళ్ళు పార్టీయే పక్కకు పెట్టినప్పుడు ఇంకా ప్రజలు ఎందుకు క్షమించాలంటూ నేను. మిగతా ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు సార్? ఎమ్మెల్యేలు పనులు చేసుకుంటారు. ఎమ్మెల్యేలు ఏం చేస్తారు? ముఖ్యమంత్రిని ఏం చేయాలని దించాలి కదా. ఈరోజు గారు ఎమ్మెల్యేలు ఏం చేస్తారు? గెలిచేదాకా అడ్డగోలు డబ్బులు తెస్తారు, పెడతారు. మళ్ళీ ఎన్నికలు అయ్యేదాకా అడ్డగోలుగా సంపాదిస్తారు. ఎమ్మెల్యేలు చేస్తే అంతకంటే ఏం చేస్తారు? అంతే ఉంటారు. టీఆర్ఎస్లో మాత్రమే ఉద్యమకారులు ఎవరైతే ఎమ్మెల్యేలు గానిలో వాళ్ళే ప్రజలతో ఉన్నారు. ఈరోజు ఓడిపోయినా ఉన్నారు, గెలిచినా ఉన్నారు. వాళ్ళు చేసిన డెవలప్మెంటే తప్ప ఈ 65 మంది ఎమ్మెల్యేలు చేసిన ఒక్క డెవలప్మెంట్ చెప్పండి. ప్రభుత్వం అంటే లేదు సార్, 10 ఏళ్ళు లేదు కాబట్టి లేదు చేయలేదు. ఈ 1 ఇయర్లో ఏం చేశారు? 1 ఇయర్లో ఏ ఎమ్మెల్యే ఏం చేశాడు? పోనీ తుమ్మల తన కాన్స్టిట్యున్సీకి ఏం చేశాడు? పొంగులేటి తన కాన్స్టిట్యున్సీకి ఏం చేశాడు? ఏం చేసింది? బట్టి ఏం చేశాడు? మదిరకు ఎవరు ఏం చేస్తున్నారు? సీతారామ ప్రాజెక్ట్ ఓపెన్ చేశారు. సీతారామ ప్రాజెక్టులో 90% పనులన్నీ అప్పుడు తుమ్మల ఇవాళ ప్రభుత్వాన్ని తిరుగుతున్నాడు, పాత ప్రభుత్వాన్ని. అన్న ముఖ్యమైన వ్యక్తి ఆయనే కదా, ఫస్ట్ 5 ఏళ్ళు మంత్రిగా ఆయనే కదా. చాలా భక్తరామదాస్ ప్రాజెక్టును రికార్డ్ టైంలో పూర్తి చేశాడు. మీరు చేసినా మీరు మర్చిపోతే ఎట్లా? పార్టీ ఏదైనా ప్రజల కోసం పనిచేస్తున్నారు. వీళ్ళు ఆత్మనేనో చంపుకున్నారు. ఈ రాజకీయ నాయకులు ఆత్మను చంపుకున్నారు. ఆత్మను చంపుకున్నవాడు ఏం చేస్తాడు ప్రజల కోసం? రైట్ సార్, థ్యాంక్ యూ.